వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పట్టున్నారు రాజీవ్ రెడ్డి గారు, ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏం జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. నమస్తే. నమస్తే లక్ష్మణ్. సో థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే వచ్చినందుకు. థ్యాంక్ యూ. సో ఫస్ట్ టైం నేను మీ ఇంటర్వ్యూ కూడా చూశాను వేరే ఛానల్లో. ఓకే. చాలా బాగా మాట్లాడారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా మీ దగ్గర ఉంది. సో రాజీవ్ రెడ్డి గారు ఎలా అసలు మీరు ఈ రియల్ ఎస్టేట్లోకి వచ్చారో, దీనికన్నా ముందు మీరు ఏం చేసేవాళ్ళు? అంటే నేను 2011లో హైదరాబాద్కు ఎంబీఏ కోసం వచ్చాను. అప్పటి నుంచి ఒక మిత్రుడు పరిచయం అయ్యాడు. ఎక్కడి నుంచి వచ్చారు? నేను వరంగల్, నేటివ్ వరంగల్ మాది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చి ఎంబీఏ జాయిన్ అయ్యాను. ఎంబీఏ జాయిన్ అయినప్పుడు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యండి ఇక్కడ. సో తనకు అప్పటికే వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రా కంపెనీ ఉంది, రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. ఆ టైంలో తను యాదగిరి రూట్లో ప్రాజెక్టులు వేస్తుండేవాడు. సో తనతో వెళ్తూ ఆ పరిచయంతో అట్లే రియల్ ఎస్టేట్ కొంచెం అడాప్ట్ అయిపోయింది. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలు జాబ్ చేశాను. జాబ్ తర్వాత ఆటోమేటిక్గా అనుకోకుండా రియల్ ఎస్టేట్లోకి వచ్చేసాను. నేను ఎంబీఏ చేశారు. ఎంబీఏ చేశాను. ఒక ఫార్మా కంపెనీలో కూడా మంచి టాప్ పొజిషన్లో ఉన్నారు. మంచి ఇన్కమ్ వస్తుంది. ఎందుకు అది వదిలేసుకొని ఇటువైపు రావాలి? అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ఒక ఎంటర్ప్రీనియర్ అవ్వాలనే ఆలోచనలో ఉండేవాడిని. నేను డిగ్రీ తర్వాత ఎంటర్ప్రీనియర్ అవ్వాలనే ఆలోచనతో కూడా ఎడ్యుకేషన్ ఆపాను. ఆ తర్వాత మళ్ళీ లేదు, హైయర్ ఎడ్యుకేషన్ తర్వాత మాస్టర్స్ ఉంటేనే బాగుంటుంది, మాస్టర్ తర్వాత చేద్దామనే ఆలోచనతో బయటకు వచ్చినవాడిని నేను. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఈ రియల్ ఎస్టేట్ కొద్దిగా మనకు టచ్లో ఉండడము, దాంతోపాటు అలవాటు అవ్వడం కొద్దిగా ఈజీగా అనిపించింది. సో జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఆలోచనతో కూడా ఇక్కడే ఉండేది. సో ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉన్నటువంటి పరిచయాలు, దాంతోపాటు అంతకుముందు తిరిగినటువంటి ఈ ఎక్స్పీరియన్స్ ఏమైందంటే నాకు తర్వాత యూజ్ అయింది. ఆ తర్వాత జాబ్ చేసినప్పుడు కూడా జాబ్తో పాటు కొద్దిగా రోజులు చేశాను. ఆ తర్వాత జాబ్ క్విట్ అయిన తర్వాత వచ్చేసి కంప్లీట్ రియల్ ఎస్టేట్లో ఉన్నాను. రియల్ ఎస్టేట్ అనగానే అందరికీ ఇష్టం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలని. కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్కి వచ్చే వాళ్ళందరినీ ఏమంటారంటే బ్రోకర్ అని ఒక మాట అంటారు. అది ఇప్పటికీ ఆ మాట వినిపిస్తున్నాయి. కానీ అది మార్కెటింగ్ చేసే వాళ్ళకి అది చాలా గౌరవంగా ఉండే పదం. కానీ బయట నుంచి చూసే వాళ్ళకి ఏంటంటే ఎంబీఏ చదువుకున్నాడు అనే ఆ టైప్ ఆఫ్ కొన్ని మాటలు వస్తాయి. ఉంది, ఆ ఒపీనియన్ నాకు కూడా ఉండేది. మా ఫ్రెండ్ నన్ను బ్రోకర్ అంటే ఏంటి చెప్పండి. జనరల్గా అయితే మెసెంజర్. బ్రోకర్ అనేవాడు ఏంటంటే ఈ విషయాన్ని వాళ్ళకు, ఆ విషయాన్ని ఇక్కడికి. సొసైటీలో అది వేరే విధంగా అయితే సౌండింగ్ రాంగ్. బ్రోకర్ అనే సౌండింగ్ అనేది ఏంటంటే రాంగ్ పర్సెప్షన్ని క్రియేట్ చేసింది. బట్ ఏంటంటే అది ప్రతి వాడికి కామన్ అయిపోయేసరికి ఏంటంటే వినడానికి అదిగా గుడ్గా లేకపోవడం వల్ల ఏంటంటే జనాలు పాజిటివ్గా తీసుకోలేకపోయారు. బట్ ఏంటంటే ఏ పనిలో, ఏ వృత్తిలో అయినా మెసెంజర్ లేకుండా, బ్రోకర్ లేకుండా ఏది నడవదు. బట్ మాట అంటాను, ఈ పదం అనిపించుకోవడానికి ఇష్టం లేక చాలా మంది రియల్ ఎస్టేట్కి దూరంగా ఉన్నారు అప్పట్లో. కానీ ఆ రోజు సో ముందుకు వచ్చినవాడే ఈరోజు సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్లో బయటకు వచ్చినట్టు 100% కరెక్ట్. ఎందుకంటే నేను కూడా ఈ వడ్డు భయపడే నేను మార్కెట్లో ఒక 5 years దూరంగా ఉన్నాను. ఎందుకంటే నా ఫ్రెండ్ ఎంటైర్ కంపెనీ నాకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు కూడా నేను ఈ వడ్డు కోసమే బయటికి రాలేకపోయాను నేను. ఎందుకంటే ఒక మాస్టర్ చదివిన వాడు వచ్చి బ్రోకర్గా పనిచేయడం ఏంటి? ఈ రియల్ ఎస్టేట్ అనేది ఎట్లా ఉంటుందంటే అన్ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేటెడ్ ఇద్దరు చేయొచ్చు. సో అలాంటప్పుడు అన్ఎడ్యుకేటెడ్ చేసే పనిలో ఎడ్యుకేటెడ్గా ఉండి మనం చేయాల్సిన అవసరం ఉంది. దట్టు మాస్టర్ చదువుకున్నాం కదా, మాస్టర్ చదువుకున్నప్పుడు మాస్టర్కి తగ్గట్ట ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఇదెందుకు చేయాలనే పర్సెప్షన్లో చాలామంది ఉన్నారు, నేను కూడా ఉన్నాను అందులో. సో దానివల్ల ఈ 5 years నాకు కూడా స్టార్టింగ్లో గ్యాప్ వచ్చింది అనుకోవచ్చు. సీరియస్గా మార్పు కారణం ఏంటి? ఆ రోజు ఏం జరిగింది అంటే ఇక ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగంలో ఉన్నటువంటి టెన్షన్లు అవుతుంది, అక్కడ ఉన్నటువంటి బాసిజం అవుతుంది, ప్రెజర్లు, ఇవన్నీ మెయిన్గా బాస్. హ్యాపీ ఉన్నారా? ఇప్పుడు హ్యాపీ. ఇప్పుడు నేనే బాస్, నేను ఎంటర్ప్రీనియర్ని. అంటే నేను ఎంటర్ప్రీనియర్ అవ్వాలనే డ్రీమ్ ఉన్నది నాకు. సో దానివల్ల నేను అటు నుంచి ఇటువైపు వచ్చేసాను మెయిన్గా. సో రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చి దాదాపు 15 years అవుతుంది. హైదరాబాదు ఏ విధంగా డెవలప్ అవుతుందో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మీరు చూస్తూ వచ్చారు. సో అప్పటికిప్పటికి చేంజెస్ ఏంటి సార్? అంటే 2004 నుంచి 2007 వరకు అయితే పీక్గా రియల్ ఎస్టేట్లో ఎవరు, మీరు అన్నారు కదా అన్ఎడ్యుకేషన్ పర్సన్, ఎడ్యుకేషన్ పర్సన్ ఎవరు చేయబెట్టినా కానీ బంగారం అయింది. తర్వాత చాలా చాలా మార్పులు వచ్చాయి, రకరకాల చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. సో మీరు చూసిన మార్కెట్ ఏంటి? అంటే మనము డెవలప్మెంట్ సీరియస్గా మన జనరేషన్ వాళ్ళు చూసిందంటే 2004 నుంచి ఇటువైపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవుతుంది, ఇటు పివి ఎక్స్ప్రెస్ అవుతుంది, అవుటర్ రింగ్ రోడ్ అవుతుంది, హైటెక్ సిటీ సరౌండింగ్ డెవలప్మెంట్లు అవుతుంది, రాయేజ్ ఐటీ పార్క్ అవుతుంది, నానక్రామ్ కూడా ఇప్పుడున్నటువంటి నానక్రామ్ కూడా అవుతుంది. ఇదంతా మనం చూస్తుంటే పెరిగినటువంటి మార్కెట్ ఇదంతా కూడా. సో ఏమైందంటే అప్పటి నుంచి గ్రాడ్యువల్గా 10 years నుంచి 5 years నుంచి 2 years ఇలా తక్కువ వస్తుంది డెవలప్మెంట్ స్పీడ్.
స్పీడ్ పెరుగుతూ ఉంది. నిన్న మొన్న చూసినటువంటి కోకాపేట నియోపాలిస్ ఆల్మోస్ట్ హిల్ స్టేషన్గా ఉన్నది, వాళ్ళ పెద్ద హైరేజ్ వచ్చేసాయి. సో ఏమవుతుందంటే స్పీడ్ పెరిగింది, రియల్ ఎస్టేట్లో స్పీడ్ ఎక్కువ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ పెరిగింది. సో మనకు ఒకప్పుడు ఐరేజ్ లేదు హైదరాబాద్ మార్కెట్లో, ఇవాళ నెంబర్ ఆఫ్ కంపెనీలు ఐరేజ్ కడుతున్నారు. ఒకప్పుడు ఐరేజ్లో ఉండాలంటే భయపడిన వాళ్ళు ఇవాళ ఐరేజ్ మాత్రమే కావాలనే కస్టమర్స్ ఉన్నారు మార్కెట్లో. ఎందుకంటే ప్రెస్టేజ్ ఇష్యూ అవుతుంది, సెక్యూరిటీ అవుతుంది, అక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ అవుతుంది, అక్కడ ఉన్నటువంటి కల్చర్ అవుతుంది. సో ఇది ఒక ట్రెండ్ అయిపోయింది ఇవాళ. సో మీరు మార్కెటింగ్లోకి వచ్చినప్పుడు సో మీరు చెప్పారు చాలా లొకేషన్స్. ఇప్పుడు అప్పుడున్న ప్రైజెస్ ఇప్పుడు పోల్చుకుంటే ఎలాంటి చేంజెస్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా నిజంగానే ఇది ఇంత డెవలప్ అవుతుంది, ఇంత ప్రైజెస్ ఈ రేంజ్లో ఉండదు? మీరు ఫస్ట్ నాకు తెలిసి మీరు ఎక్కడ స్టార్ట్ చేసింది మార్కెటింగ్? యాదగిరిగుట్ట. ఒక రకంగా ఒక పీక్ స్టేజ్ అది ఆ రోజుల్లో. సో ఎక్కడ చూసినా ఎవరు చూసినా ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంటే మనకి తీసుకుపోయి ఫస్ట్ యాదగిరిగుట్టలో పెట్టాను. అలాంటి టైంలో చేసాము. సేమ్ టైం తెలంగాణ ఎజిటేషన్ నడుస్తుంది, చాలా టఫ్ మార్కెట్ ఉన్న టైంలోనే స్టార్ట్ చేసాము. అప్పుడు ఎంత 2500 2000 per square yard విత్ ఇన్ ది యాదగిరి టౌన్లో, జస్ట్ టెంపుల్ టౌన్కి జస్ట్ 1.5-2 కిలోమీటర్ డిస్టెన్స్ చేసాము. అప్పుడు ఇవాళ 25,000 30,000 per square yard అక్కడ. ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి అంటే ఇప్పుడు ఆ టెంపుల్ అక్కడ డెవలప్ అవుతుందని ఇన్వెస్ట్మెంట్ చేశారా, లేదు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని చేశారా? అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకోలే, ఎందుకంటే టెంపుల్ డెఫినెట్గా పెరుగుద్ది, ఇక్కడ పబ్లిక్ మొబిలైజేషన్ పెరుగుద్ది, టెంపుల్ డివోట్స్ అని పెరుగుతారనే ఉద్దేశం ఒకటి, మైగ్రేట్ అవుతారనే ఉద్దేశం. ఎందుకంటే అప్పటికే ఎంఎంటీఎస్ ప్రపోజల్ గవర్నమెంట్కి ఉంది, లాస్ట్ గవర్నమెంట్ నుంచి ఎంఎంటీఎస్ ప్రపోజల్స్ ఉన్నాయి. దట్ నేషనల్ హైవే కూడా, వరంగల్ హైవే కూడా అది భూపాలపట్నం వరకు కనెక్ట్ అవుతుంది, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి భూపాలపట్నం వరకు కనెక్ట్ అవుతుంది హైదరాబాద్ నుండి. సో ఈ రైల్వే కనెక్టివిటీ పెరుగుతుంది, అటు నేషనల్ హైవే కనెక్టివిటీ పెరుగుతుంది. అప్పటికే మనకు అవుటర్ రింగ్ రోడ్ ఒకటి కంప్లీట్ అయిపోయి ఉండడము, రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజల్ లాస్ట్ 10 years బ్యాక్ నుంచి ఉంది, 10-15 years బ్యాక్ నుంచి. సో ఇవన్నీ వచ్చే అవకాశం ఉందనేసి ఏంటంటే, ఇంకోటి ఏంటంటే మనకు లొకేషన్ పరంగా, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ పరంగా గుట్టలో ఇన్వెస్ట్ చేయడం వల్ల, టెంపుల్ సిటీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పటికి కూడా లాభం ఉంటుందని ఉద్దేశంతో అక్కడ చాలా మంది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అంత పీక్ స్టేజ్లో ఉన్న మార్కెట్ గుట్ట దగ్గర ఒకసారిగా మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. రీజన్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ లాభపడ్డారు అక్కడ? డెఫినెట్గా ప్రైసెస్ అయితే ఎవరికి నష్టం జరగలేదు అక్కడ. కాకపోతే రీసేల్ అనేది కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఎక్కడ కూడా రీసేల్ జరగాలంటే కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాకుండా నేను లాస్ట్ ఇయర్ ఇన్వెస్ట్ చేశాను ఇప్పుడు అమ్ముతానంటే కుదరదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్, రోడ్ కనెక్టివిటీ కానీ, అక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లు కానీ, సూట్ రూమ్స్ ఒకటి కానీ, అక్కడ ఉన్నటువంటి టాటా వాళ్ళు కానీ, రిలయన్స్ వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అక్కడ. సో ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మార్కెట్ అక్కడ గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేద్దాం. ఏంటి సార్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రియల్ ఎస్టేట్ సంబంధించి? 2024లో ఇదే సమయంలో మార్కెట్ ఒక ఫిక్స్ స్టేజ్లో ఉంది, 25కి వచ్చేయాక కాస్త గందరగోళ వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఎవరు ఇన్వెస్టర్స్ కావచ్చు, బయ్యర్స్ కావచ్చు, సెల్లర్స్ కావచ్చు, ఒక ఆందోళనలు అయితే ఉన్నారు. దీనికి కారణాలు ఏంటి? ఏదన్నా మార్పులు ఇంకా ఏమైనా కనిపిస్తున్నాయి ఇప్పుడు? అంటే కొద్దిగా లాస్ట్ 6 monthsతో కంపేర్ చేస్తే ఏప్రిల్ మంత్ కొద్దిగా పాజిటివ్గా రియల్ ఎస్టేట్ వైపు ఉందని చెప్పొచ్చు. దట్ ఏంటంటే ఇక్కడ మెయిన్గా రియల్ ఎస్టేట్ ఇట్లా ఉండడానికి రీజన్ ఏంటంటే వరల్డ్ ఎకానమీ ఒకటి బాగాలేదు, ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ మన దగ్గర ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మ్యాక్సిమం ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు. ఐటీ కొద్దిగా రిసెషన్లో ఉండడం మొన్నటి వరకు, వాళ్ళు కూడా ఫిబ్రవరి నుంచి కొద్దిగా పాజిటివ్గానే ఉంది వాళ్ళకు కూడా. సో అదొకటి మనకు మొన్నటి వరకు యూఎస్ ఎలక్షన్స్ ఉండడం ఒకటి, మెయిన్గా తెలంగాణ ఆంధ్ర వాళ్ళే ఇక్కడ ఇన్వెస్టర్స్గా ఎక్కువ ఉంటారు కాబట్టి తెలంగాణ ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ 3 elections ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ మీద. తెలంగాణకు వచ్చేసరికి ఏంటంటే ఒక అసెంబ్లీ, ఒక ఎంపీ ఎలక్షన్, ఆంధ్రాలో ఒక ఎలక్షన్. సో ఈ 3 elections ఈ 2 గవర్నమెంట్ల మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 స్టేట్ల ప్రజల మీద ఈ 3 ఎలక్షన్ల ఇంపాక్ట్ ఒకటి ఉంటుంది. నేను చెప్పినట్టుగా వరల్డ్ ఎకానమీ ఈ ఇష్యూస్ వల్ల కొద్దిగా డౌన్ అయింది. దాంతోపాటు వచ్చిన గవర్నమెంట్ ఏం చేస్తుందో, వీళ్ళ యొక్క నిర్ణయాలు ఎలా ఉంటాయో వేచి చూసే ధోరణి కొంతవరకు ఒక 1 year 1.5 year ఇన్వెస్టర్ దృష్టిలో ఉంటుంది. సో ఇందులోనే హైడ్రా రావడం కొద్దిగా ప్యానిక్ అయ్యారు సిచ్యువేషను. బట్ ఏంటంటే హైడ్రా అనేది కానీ ఇది కానీ తాత్కాలికం. హైడ్రా అనేది ఎప్పటిలో ఉంది, కాకపోతే నేమ్ అనేది కొత్తగా వచ్చింది, సౌండింగ్ డిఫరెంట్గా వినపడుతుంది. కానీ ఈ బఫర్ జోన్లు కానీ, లేక్ వ్యూ కానీ, ఈ రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ కానీ ఇవన్నీ ఎప్పటిలో ఉన్నాయి మనకు.
సో ఇదే సమయంలో ఒకటి అడుగుదాం అనుకుంటున్నాం మిమ్మల్ని, సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా కాస్త ఎక్కువ ఉన్నది అని చెప్పి మార్కెట్ మీద వినిపిస్తుంది మాట. అవును అవును ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకునే దాని మీద కన్నా ఈ గందరగోళ పరిస్థితులు నెట్టడానికి కూడా కారణం ఇది ఒకటి అని చెప్పి కూడా వినిపిస్తుంది. మీరు ఎలా ఉందంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా ఉంటుంది మార్కెట్లో. ఎంత మంచి ఉందో అంత చెడు కూడా ఉంది. యా డెఫినెట్గా, ఎందుకంటే గుడ్ ఆర్ బ్యాడ్ రెండు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు గుడ్ ఎంత పాజిటివ్గా స్పీడ్కి వెళ్తుందో బ్యాడ్ కూడా అంతకంటే స్పీడ్కి వెళ్తుంది. సో ఎవరికి నచ్చిన కంటెంట్ వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ వాస్తవం ఎంతవరకు ఉందనేది తెలియట్లే. ఇప్పుడు హైడ్రా వల్ల నష్టపోయిన ప్రజలు ఎంత ఉందో లాభం జరిగిన ప్రజలు కూడా అంతే ఉన్నారు. కాకపోతే ఏంటంటే హైడ్రా రావడం వల్ల జరిగే లాభం కొంతవరకు ఉన్నప్పటికి కూడా, కానీ ప్యానిక్ అనే ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు కొంతమంది అయితే హైడ్రా యూసేజ్ గురించి మాట్లాడట్లేదు. నష్టపోయిన వాళ్ళ గురించి మాట్లాడడం తప్పలేదు, కానీ హైడ్రా యూసేజ్ గురించి కూడా మాట్లాడాలి. ఒకవేళ మనం ఆ చెరువును పూర్తి చేసి చెరువులో అపార్ట్మెంట్లు కానీ విల్లాలు కానీ అపార్ట్మెంట్లు కట్టిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటుంటే రేపొద్దున ఏదన్నా విపత్తు వచ్చినప్పుడు ఆ వాటర్ ఎక్కడికి వెళ్ళాలి? చిన్నోని కొట్టారు కానీ పెద్దోని కొట్టలేకపోయారని చెప్పి ఒక విమర్శ కూడా ఉంది కదా. అవును, అంటే ఈ నెగిటివిటీ వల్లనే వాళ్ళు కూడా కొంచెం బ్యాక్ అవుతున్నారేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు పబ్లిక్ ప్యానిక్ అవుతున్నారు. ఇప్పుడు చిన్నోడైనా పెద్దోడైనా, పెద్దవాడు కట్టేయడానికి అందులో ఉన్నవాడు చిన్నవాడే కదా. పెద్దవాళ్ళు కొట్టిన వాళ్ళు ఎవరు ఎగ్జాంపుల్ ఇవ్వండి చెప్పండి. చాలా మంది ఉంటారు. నాగార్జున గారు ఎగ్జాంపుల్ చూపించారు, చెప్పండి. కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి విల్లాసు బఫర్ జోన్లో ఉన్నాయని కొలగొట్టారు. కర్నూలు ఎమ్మెల్యే గారి చాలా మంది కొలగొట్టారు. అట్లా ఏం లేదు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు లేవు. వాళ్ళ దృష్టికి వచ్చింది, వాళ్ళు కంప్లైంట్ చేసింది, ప్రతి కొట్టారు. అటుంటే ప్రగతి నగర్లో శ్మశాన వాటికి ఆక్రమించారు, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రగతి నగర్ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేశారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పాజిటివిటీ ఉన్నాయి. కాకపోతే పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది మార్కెట్లో. హైడ్రా అందుకు కూల్చివేయడం మాత్రమే దీని పని అనే నెగిటివిటీ వల్ల ఏమైందంటే బాగా ఇష్యూ అయింది. కానీ హైడ్రా ప్రగతి నగర్లో శ్మశాన వాటికి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు, అక్కడ ఉన్నటువంటి లోకల్ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసిన ఎవరికి తెలియదు. సో మొత్తానికి అయితే హైడ్రా మర్చిపోయారు. హైడ్రా గందరగోళ పరిస్థితుల నుంచి కూడా బయటపడుతున్నారు. ఇప్పుడిప్పుడే కాస్త మళ్ళీ మార్కెట్ పుంజుకుంటుంది. సో దీనికి నైట్ బ్యాంక్ రిపోర్ట్ కూడా ఒకటి మీరు చూసే ఉంటారు. సో లాస్ట్ ఇయర్కి సేల్ ఎంత పడిపోయిందో మీరు చూసారా? ఎంత పడిపోయింది అంటే డిఫరెన్స్ కంపల్సరీ ఉంది. కాకపోతే ఏంటంటే హైదరాబాద్ మార్కెట్లో కంపేర్ టు ఇండియన్ మార్కెట్తో కంపారిజన్ నోయిడా, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్తో కంపేర్ చేస్తే హైదరాబాద్ మార్కెట్ పాజిటివ్ అని చెప్పొచ్చు మనం. సో వాళ్ళతో కంపేర్ చేస్తే హైదరాబాద్ మార్కెట్ కొద్దిగా పాజిటివ్ గాను. ఇక్కడ బ్రేక్ ఈవెన్లో ప్రతి కంపెనీ ఉంది. ఇక్కడ సస్టైనబుల్గా నడుస్తున్నాయి. అదే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సో 1 year నుంచి మార్కెట్ బాగా స్లోగా ఉంది, అయినా కానీ రేట్లు దిగి రాలేదు, అలా అని చెప్పి రేట్లు హై అని పెరగలేదు. ఇలాంటి టైంలో కూడా స్టాండర్డ్గా అలా ఉండిపోయింది మార్కెట్ అని చెప్పి కూడా అనిపిస్తుంది మాట. ఏంటి సార్ అది లాజిక్ ఏంటి? ఇది బేసిక్గా ఇంకా ఫైనాన్షియల్గా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరైనా సరే ఇంకా దిగొచ్చి అమ్ముతూ ఉంటారు. అంటే మన దగ్గర ఒక 100 units ఉన్నాయి, మనకు బ్రేక్ ఈవెన్ కావాలి, లేదు మన డైలీ సస్టైనబిలిటీ లేదా మన డైలీ వేజెస్ కానీ శాలరీస్ కానీ కంపెనీ రొటేషన్ నడవాలి అన్నప్పుడు 1-2 ఫ్లాట్లు వాళ్ళ ప్రాఫిట్ తగ్గించుకొని ఇచ్చేస్తారు. లాస్లో ఇవ్వరు, వాళ్ళ ప్రాఫిట్ తగ్గించుకొని ఇచ్చేస్తారు. 1-2 యూనిట్లు తీసేశారు అనుకోండి, డెఫినెట్గా వాళ్ళు ఒక 1-2 months సస్టైన్ అవుతారు. ఈలో బిజినెస్ రన్నింగ్ ఉంటుంది ఎప్పటికి కూడా. రన్నింగ్ బిజినెస్ లేకపోతే ఈ మధ్యలోనే చాలా కంపెనీస్ కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేశాయి. ఒకవేళ మార్కెటే లేకుంటుండే, కస్టమరే లేకుంటుండే, పెద్ద కంపెనీలు 2-3 కంపెనీలు ఈ మధ్యలో లాస్ట్ 1 week 2 weeks మధ్యలో లాంచ్ చేసిన కంపెనీలు ఉన్నాయి మార్కెట్లో. కానీ 1 year మొత్తం మీద పెద్ద కంపెనీస్ అంటున్నారు కదా మీరు, ఎన్ని వచ్చాయి చెప్పండి? ఇది మన ఇన్ఫ్రా కంపెనీలో. ఇప్పుడు ఎందుకు మీకు మైఫోమ్ వాళ్ళు 2 కంపెనీలు కొత్త 2 ప్రాజెక్టులు కొత్త స్టార్ట్ చేసినాయి, ఈ ఇయర్లో స్టార్ట్ చేసినాయి కదా. సో కస్టమర్లు ఉన్నారు, కొనేవాళ్ళు ఉన్నారు. కాకపోతే మార్కెట్ కొద్దిగా స్టాగ్నెంట్ మార్కెట్ ఉన్నది వాస్తవం. మార్కెట్ స్లోగా పోతున్న వాస్తవం. కాకపోతే కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు, నడిచే మార్కెట్ నడుస్తూనే ఉంది. మీరు హైవేల మీద చూడండి, సండే రోజు సాటర్డే హెవీ రద్దీ ఉంటుంది. సో కస్టమర్ తిరుగుతున్నాడు, ఎక్కడ మంచి ప్రాజెక్ట్ దొరుకుతుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అని తిరుగుతున్నాడు. కానీ మార్కెట్లో స్తబ్దత ఉన్న విషయం అయితే వాస్తవం, కానీ కొనేవాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. రియల్ ఎస్టేట్ మార్కెట్ని డిసైడ్ చేసేది ఎవరు? మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. అవును, రియల్టర్స్ అండ్ గవర్నమెంట్. వాళ్ళ గవర్నమెంట్ పాలసీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏదైనా కూడా. రైట్, ఇక్కడికే వచ్చింది పాయింట్. గవర్నమెంట్ పాలసీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నారు. సో గవర్నమెంట్ రావడం కొన్ని నిర్ణయాలు తీసుకోవటం, కాస్త ప్రజల్లో నెగిటివ్ వెళ్ళటం, దానికి కాస్త సర్దిద్దుకునే పనుల్లో కూడా జరుగుతుంది. ఫస్ట్ వాళ్ళు తీసుకునే స్టెప్ వచ్చేసి మనకి ఫార్మాసిటీ రద్దు అన్నారు, కానీ అక్కడి నుంచి వేరే ప్లేస్కి మారుస్తాము అని చెప్పి ఆయన అన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకుంటే ఫ్రెండ్లీగా ఉంటారు, కాస్త నేచర్కి దగ్గరగా ఉండాలని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. సో దాని బదులు మనం ఒక 4th city అనేవి చెప్పి ఒకటి కొత్త సిటీని డెవలప్ చేద్దాం. ఇప్పటికే సిటీ చాలా క్లోజ్డ్ అయిపోయింది, సో చాలా కన్జ్యూమ్డ్గా అయిపోయింది, కాబట్టి బయటికి వెళ్దాం అని చెప్పి ఆయన మాట అన్నారు.
ఫోర్త్ సిటీ అనౌన్స్ చేసి దాదాపు 7 months అవుతుంది. ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు ఏంటి, ఏం జరుగుతుంది, అసలు ఫోర్త్ సిటీ అవుతుందా కాదా అనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. అంటే ఫోర్త్ సిటీ డెఫినెట్గా అవుద్దండి. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ ఫార్మా సిటీ అనే ల్యాండ్ అక్విజిషన్ చేసింది. అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్కి ల్యాండ్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి షేర్ కూడా డిసైడ్ చేసింది. అక్కడటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ప్లానింగ్ చేసేసింది ఆల్రెడీ. కాకపోతే ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ ఫార్మా సిటీ వల్ల ఏంటంటే పొల్యూషన్ ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అదంతా కూడా గ్రీన్ కన్జర్వేషన్ జోన్ ఎక్కువ ఉంటుంది, అర్బన్ ఫారెస్ట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ దీనికంటే ఎకో ఫ్రెండ్లీ కంపెనీస్ పెట్టడం వల్ల, దాన్ని హౌసింగ్ సొసైటీ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్గా సిటీకి దగ్గరగా ఉంటుంది. కొంత మనము ఫార్మా కంపెనీలు వేరే ప్లేస్ మూవ్ చేయడం వల్ల బాగుంటుందనే ఉద్దేశం ఈ గవర్నమెంట్ ఉద్దేశం. దట్ ఏంటంటే మనకు హైదరాబాద్కు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి శాటిలైట్ టౌన్షిప్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి నేషనల్ హైవేకి 1500 ఎకరాల నుంచి 2000 ఎకరాల్లో ఒక ఫార్మా సెట్ చేద్దామనే ఆలోచనతోనే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఫార్మా సిటీని ఎంటైర్ హైదరాబాద్ 360 degrees స్ప్రెడ్ చేయాలనే ఆలోచన వీళ్ళకు ఉంది. ఒకటి. రెండోది, ఫోర్త్ సిటీకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్ 13,973 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ అయిపోయి రెడీగా ఉంది, గవర్నమెంట్ హ్యాండ్లో ఉంది. యాక్చువల్ ల్యాండ్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే 19,330 ఎకరాలు మొత్తం ల్యాండ్ అక్కడ గవర్నమెంట్కి అవైలబిలిటీ ఉన్న ల్యాండ్. సో ఆల్రెడీ 13,973 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేశారు. ఆ ల్యాండ్ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఆ గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఈ గవర్నమెంట్ రాగానే దాన్ని ఫోర్త్ సిటీగా అనౌన్స్ చేసేసి అక్కడ ఎకో ఫ్రెండ్లీ, గ్రీన్ జోన్ ఉన్నటువంటి నాన్ పొల్యూటెడ్ కంపెనీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ ప్లాన్ చేసింది, ఫోర్త్ సిటీగా చేసింది. రీసెంట్గా మన వాళ్ళు డల్లాస్లో పోయినప్పుడు కూడా, యుఎస్ కాన్ఫరెన్స్ పోయినప్పుడు కూడా అక్కడ మనకు 1.73 crores 1,73,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లో భాగంగా కొన్ని కంపెనీస్ కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు ఎక్కడ కూడా ఏఐసిటీకి సంబంధించినటువంటి సమ్మిట్ కానీ, ఏఐసిటీ జరిగినటువంటి కాన్ఫరెన్స్ కానీ ఎక్కడ జరగలేదు ఈ ప్రపంచంలో. ఫస్ట్ హైదరాబాద్లోని మనకు ఐటెక్స్లో జరిగింది. ఫస్ట్ సమ్మిట్ హైదరాబాద్లో జరిగింది ఏఐకి సంబంధించినటువంటి. అంటే ఈ గవర్నమెంట్ ఏఐ మీద కొద్దిగా ఫోకస్డ్గా ఉంది. ఏఐ హైదరాబాద్కి తీసుకురావాలి, ఫస్ట్ ప్లేస్లో మనం ఉండాలని హైదరాబాద్ మార్కెట్లో చేశారు. దాన్ని బయటికి సీరియస్గా ప్రమోట్ చేయడం కారణం కూడా స్ప్రెడ్ కావద్దని ఉద్దేశంతోనే చేయలేదు. ఏంటి కారణం? అంటే వేరే కంపెనీ, వేరే స్టేట్లు కానీ వేరే కంట్రీస్ కానీ కాంపిటీషన్కి వచ్చే అవకాశం ఉంది. సో మన వాళ్ళు ముందే తీసుకొచ్చి ఎవరైతే టాప్ ప్లేయర్స్ ఉన్నారో ఐటీలో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ కాన్ఫరెన్స్ పెట్టారు. వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో 250 ఎకరాల ల్యాండ్ వాళ్ళకి ఏఐసిటీ వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేయడానికి రెడీగా ఉంది గవర్నమెంట్. సో కొన్ని కంపెనీలు కూడా ఎంఓయూ చేసుకున్నాయి. ఆఫ్టర్ యూఎస్ ఎలక్షన్ తర్వాత చేసుకుంటామని చెప్పారు. కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఇంకొన్ని పైప్ లైన్లో ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు. సో మరి బడ్జెట్ లేదు, మరి ఏఐసిటీ నిర్మించడానికి దాదాపు 1,00,000 కోట్ల పైనే ఖర్చు అవుతుంది. సో మరి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు అంటే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇదంతా అంటే ఇది పొలిటికల్ డ్రామా కూడా అనుకోవచ్చు, కాస్త నడుస్తుందని చెప్పి కూడా ఓపెన్గా మాట్లాడుకుంటే. అంటే ఫ్రీమీస్ ఉన్నంత వరకు ఏ స్టేట్ అని ఇట్లే ఉంటుంది. ఫ్రీమీస్ ఉన్నంత వరకు ఏ స్టేట్ అని ఇట్లే ఉంటుంది. సో మనకు ఈ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లోకి ఫ్రీమీస్కి ఇవ్వడానికి మనం రెండింటిని కంపేర్ చేయలేం. ఎందుకంటే ఇక్కడ ఒక ఇన్వెస్టర్ కానీ ఒక డెవలపర్ కానీ మార్కెట్కి వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా బ్యాంకర్ సపోర్ట్ ఉంటుంది. సో గవర్నమెంట్ నుంచి కావాల్సింది ఏంది? మినిమం నీడ్స్. అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కనెక్టివిటీ కానీ, ల్యాండ్ ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఎలక్ట్రిసిటీ ఆల్రెడీ గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చేసింది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంతవరకు డెవలప్ చేశారు, ఇంకొంత డెవలప్ చేయాలి ఫోర్త్ సిటీలో చేయాలి. సో అది గవర్నమెంట్ సైడ్ నుంచి డెవలప్మెంట్ చేస్తారు. అవసరమైతే ఏదో బ్యాంక్ నుంచి ఫండింగ్ క్రియేట్ చేసి చేస్తారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినప్పుడు ఆ కంపెనీ సైడ్ నుంచి బ్యాంకర్ త్రూ వాళ్ళ ఓన్ మనీతోనో అక్కడ డెవలప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో డెవలప్మెంట్ ఆస్పెక్ట్ వేరు, ఫ్రీమిస్ వేరు. సో కాకపోతే గవర్నమెంట్ కొంచెం బర్డెన్ అవుతుంది డెవలప్మెంట్ చేయడం. బట్ ఇక్కడ ఇంత పెద్ద సిటీ తయారు చేస్తున్నప్పుడు డెఫినెట్గా వరల్డ్ బ్యాంక్ కానీ వేరే బ్యాంక్స్ కానీ సపోర్ట్ దొరుకుతుంది మనకు. అంటే గత ప్రభుత్వం ఏమో వెస్ట్ మార్కెట్ మీద దృష్టి పెడితే, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో కేవలం ఫోర్త్ సిటీ మీద ఫోకస్ చేసింది. మరి మిగతా 360 degrees ఉన్న హైదరాబాద్ మిగతా పరిస్థితి ఏంటని చెప్పి కూడా బయట వినిపిస్తున్న మాట. అంటే ఇక్కడ ఏమైందంటే మనకు ఎక్కువ ల్యాండ్ బ్యాంకింగ్ సౌత్లో ఉంటుంది, సౌత్ ఈస్ట్లో ఉంటుంది, నాట్ సౌత్ ఈస్ట్లో ఉంటుంది. ఎక్కడి మనం వరంగల్ హైవే మొదలు పెట్టుకుంటే మళ్ళీ షాద్ నగర్ వరకు
మళ్ళీ షాద్ నగర్ పార్ట్ ఆఫ్ ది సౌత్ వెస్ట్ నుంచి కంపేర్ చేస్తే మళ్ళీ కొంతవరకు చేవెళ్ళ అంతా కూడా కొద్దిగా 111 జీవో ఉన్నప్పటికి కూడా మళ్ళీ వెస్ట్ హైదరాబాద్లో మళ్ళీ నిమ్జ్ వరకు జైరాబాద్ వరకు ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. బట్ ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే సిటీకి దగ్గరగా సెడ్జెస్ ఎక్కువగా ఉండడము, ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉండడము, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల ఏంటంటే సౌత్ ఈస్ట్ హైదరాబాద్లో ఎక్కువ ఫోకస్గా డెవలప్మెంట్ అవ్వడే అవకాశం ఎక్కువ ఉంది. ఇన్వెస్టర్స్ కూడా ఎక్కువ ఫోకస్ ఇక్కడే ఉంటున్నారు. ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పుడు 19,000 acres ల్యాండ్ అక్కడ అవైలబిలిటీ ఉంది. సో ఎయిర్పోర్ట్కి ఎంత అవుతుంది, 30-40 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటారు. హార్డ్లీ 45 minutes మన ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఏ కంపెనీ ఇన్వెస్టర్కైనా ఎవరైనా కూడా ఏసీఓకైనా కూడా మనం 40 minutesలో రీచ్ అవుతే బాగుంటుందని ఉద్దేశిస్తూనే ఉంటారు కాబట్టి డెఫినెట్గా దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. దానికి అందుకో ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ప్లానింగ్లో కూడా ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాల నుంచి మొదలుకుంటే రావిరాల నుంచి మొదలుకుంటే ఆమనగల్లు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే 330 feet రోడ్ డెవలప్మెంట్ చేస్తున్నారు. 330 feet రోడ్, దాని మధ్యలోకి వెళ్ళి మెట్రో ప్రపోజల్ ఉంది. 330 feet రోడ్ వస్తుంది. సేమ్ టైం ఫోర్త్ సిటీ అని ఏదైతే అనుకుంటున్నామో ఈ 90,000 acre మిడిల్ ఆఫ్ ది పార్ట్లకి వెళ్ళిపోతుంది ఆ రోడ్డు. సో అప్పుడు ఏమవుతుందంటే దీనికి ఈ రోడ్డుకు ఆనుకొని ఏదైతే ఫోర్త్ సిటీలో ఉన్నటువంటి 7 మండలాలు ఏమైనాయో 7 మండలాలు ఈ హైవే కనెక్టివిటీ ఉంటాయి. ఓకే, 7 మండలాల విలేజ్లు ఎక్కడో కూడా కనెక్ట్ అవుతాయి ఈ రోడ్డుకి. సో దానివల్ల ఏముందంటే ఏదైతే ఫోర్త్ సిటీ కానీ ఫోర్త్ సిటీ పక్కన ఉన్నటువంటి 7 మండలాలు కానీ గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది, డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 330 feet రోడ్ అంటే నథింగ్ బట్ నేషనల్ హైవే. సో డెఫినెట్గా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది మనకు రావిరాల అంటే ఆదిపట్ల కొంగరకలలో ఉన్నటువంటి ఫ్యాబ్ సిటీ కానీ అక్కడ ఉన్నటువంటి చిప్స్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పక్కన రెనోసిస్ కంపెనీ కానీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చూసుకుంటే పోతే కంటిన్యూస్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఉన్నటువంటి హైవే అవుతుంది. సో ఫోర్త్ సిటీ కొత్తగా అవుతుంటాను. ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీ ఉంది, అమెజాన్ డేటా సెంటర్ ఉంది, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీస్ అక్కడికి రాబోతున్నాయి. సో మనకు ఆల్రెడీ సెక్టార్ వైజ్గా డివైడ్ చేశారు. ఆల్రెడీ ఈ 13,973 acres ఏదైతే ల్యాండ్ ఉందో ఏఐసిటీకి 250 acres అని, ఎలక్ట్రానిక్ జనరల్ ఇండస్ట్రీకి అందులో ఉన్న ల్యాండ్లో 32% అని, మనకు లైఫ్ సైన్స్కి ఎక్కువ ల్యాండ్ ఇచ్చారు. 35% ఆఫ్ ల్యాండ్ లైఫ్ సైన్స్కి ఇచ్చారు. ఎలక్ట్రానిక్ జనరల్కి ఇండస్ట్రీకి 32% ఇచ్చారు. ఈ రెండింటికి 60% ల్యాండ్ పోతే రిమైనింగ్ 40% ల్యాండ్ ఫర్నిచర్ పార్క్ అని, హెల్త్ యూనివర్సిటీ అని, అర్బన్ ఏరియా అని, రెసిడెన్షియల్ జోన్ అని, ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఫర్నిచర్ పార్క్ అని, సో స్పోర్ట్స్ యూనివర్సిటీకి అని 450 acres. సో ఇట్లా ల్యాండ్ ఆల్రెడీ డివైడ్ చేశారు. 100% ల్యాండ్ డివైడ్ చేసి పార్సిల్ చేసి పెట్టారు అక్కడ. సో ఏ కంపెనీ వచ్చినప్పుడు ల్యాండ్ అలొకేట్ చేయడం ఇప్పుడు వాళ్ళ పని, గవర్నమెంట్ పని. ఓకే సార్, ఇప్పుడు ఓఆర్ఆర్కి RRRకి మధ్యలో రోడ్ కనెక్టివిటీ అసలు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు సార్? ఇప్పుడు సో ఇన్వెస్ట్ చేయాలంటే మనకు ద రైట్ ప్లేస్ అంటే ఏదంటే మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీ పక్కన పెడితే మనం అందరూ ఫోర్త్ సిటీలో కొనాలని లేదు. అవును, అందరూ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఎవరి కనెక్టివిటీ పరంగా వాళ్ళు చూస్తారు. బట్ ఏంటంటే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ ఆల్రెడీ నార్త్ హైదరాబాద్లో స్టార్ట్ అయిపోయింది. భారత్మాల ప్రాజెక్ట్ కింద దాన్ని స్టార్ట్ చేసేసారు. సౌత్ హైదరాబాద్ టెండర్కు దగ్గరలో ఉంది. ఆల్రెడీ మార్కింగ్ అయిపోయింది, సర్వే అయిపోయింది, మార్కింగ్ కూడా అయిపోయింది. అది టెండరింగ్లో ఉంది, ప్రాసెస్ నడుస్తుంది. అది ఒకవేళ అది కూడా తొందరనే స్టార్ట్ అయిపోయే అవకాశం ఉంది. ఈ రీజనల్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో అన్నీ కూడా మనకు రేడియల్ కనెక్టివిటీ రోడ్లు అన్నీ కూడా గ్రీన్ ఫీల్డ్ హైవేస్ కింద కనెక్ట్ చేసి ఇస్తున్నారు. ఎగ్జిస్టింగ్ మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి 100 feet రోడ్ కానీ, ఎగ్జిస్టింగ్ 60 feet రోడ్లు కానీ, అవి కాకుండా జెడ్పీ రోడ్లు ఉన్నాయి కొన్ని జిల్లాలలో. వాటితో పాటు ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ హైవేలు నిర్మిస్తున్నారు. అన్ని 330 feet రోడ్లు నిర్మిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ రీజనల్ రింగ్ రోడ్కు అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నటువంటి కనెక్టివిటీ ఈజీ అయ్యే అవకాశం ఉంది. ఆ పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామన్నా కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమొస్తుంది, ఏ టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉంది, ఎంత గ్రోత్ అయ్యే అవకాశం ఉంది, పీపుల్ మైగ్రేట్ అవడానికి ఎంత టైం పడుతుంది, ఇక్కడ ఎంత ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉందని చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా బాగుంటుంది. ఎంప్లాయ్మెంట్ ఎంతవరకు పెరుగుతుందని చూస్తే డెఫినెట్గా మనం చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళ నథింగ్ బట్ మనం ఒకప్పుడు అమీర్పేట, ఎస్ఆర్నగర్, భరత్ నగర్ వదిలిపెడితే రిమైనింగ్ ఏరియా అంతా కూడా ఎంప్లాయ్మెంట్తో పెరిగింది. అటు పాషమైలాన్ కానీ, ఇటు బిహెచ్ఎల్ ఇండస్ట్రీ కానీ, ఇటు చింతలు కానీ, మేడ్చల్ కానీ, ఇదంతా కూడా ఫార్మా ఇండస్ట్రీ వల్ల ఇవాళ ఇక్కడి నుంచి మొదలుకుంటే పటాన్ చెరువు వరకు పెరిగింది. సిటీ పెరిగిందంటే బికాస్ ఆఫ్ ఫార్మా ఇండస్ట్రీ. సో ఎంప్లాయ్మెంట్ ఉంది కూడా అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇవాళ కుక్కడపల్లి కానీ, ప్రగతి నగర్ కానీ, మియాపూర్ కానీ, చందానగర్ కానీ ఇదంతా సిటీ అంతవరకు స్ప్రెడ్ అయిందంటే బికాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సరే, మీరు అన్నారు సిటీ ఎంత ఎక్స్పాండ్ అవుతుంది, 100 kilometers పరిధిలో ఉంది అని చెప్పి, ఇంత ల్యాండ్ కూడా గవర్నమెంట్ చేతుల్లో ఉంది. ఇదంతా వదిలేసి ఎస్సీయూ సంబంధించి అక్కడ ల్యాండ్ తీసుకోవటం ఏంటి?
అసలుకి దీని వెనకున్న ఉద్దేశం ఏంటంటే మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో కూడా ఉన్నారు. సో దాని మీద వాళ్ళ గతంలో కూడా కేసు కూడా ఒకటి ఉన్నట్లుంది. అప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా ఆ ల్యాండ్ అలాట్ చేయడం కూడా జరిగింది వాళ్ళకి. ఎందుకు ఇంత పెద్ద వివాదం ఏంది ఎస్సీ సంబంధించి కావచ్చు? అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ హెచ్సిఏ అనేది రావడం వివాదంతో వచ్చింది హైదరాబాద్కు. హైదరాబాద్కు సెంట్రల్ యూనివర్సిటీ రావడం ఏంటంటే ఇందిరాగాంధీ టైంలో హైదరాబాద్కు ఒక సెంట్రల్ యూనివర్సిటీ కంపల్సరీ కావాలి అని ఎప్పుడు మనకు నేషన్ బైఫర్కేషన్ అయిపోయి వచ్చింది. అప్పుడు ఏంటంటే మనకు ఇందిరాగాంధీ గారు సపోర్ట్తో ఇక్కడ హెచ్సి ఏర్పాటు చేశారు. ఫస్ట్ వేరే ప్లేస్లో అనుకున్నారు, ల్యాండ్ సరిపోదు, మనకు ఉన్నటువంటి వరల్డ్లో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీ చూసినా మోర్ దెన్ 2000 acres ల్యాండ్ ఉందని అప్పుడు ఏదో సింగ్ ఉన్నారు, గుల్జర్ సింగ్ ఎవరో ఉన్న వీసీ ఉన్నప్పుడు ఆ ల్యాండ్ను రిక్వెస్ట్ చేయడం వల్ల ఇందిరాగాంధీ గారు అక్కడ ఇచ్చారు. అయితే ల్యాండ్ ఇచ్చారు కానీ సేల్ డీడ్ అంతా కూడా గవర్నమెంట్ పేరు మీదనే ఉంది. వీళ్ళు అప్పుడున్న వీసీ ఏం చేశారంటే చుట్టూ బౌండరీ వాళ్ళు పెట్టాడు కానీ ల్యాండ్ను యూనివర్సిటీ మీద కన్వర్ట్ చేయలేదు. ఓకే, యూనివర్సిటీ మీద కన్వర్ట్ చేయలేదు. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్లు తదనంతరం నడుస్తూ పోతూ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లు ఏం చేశారంటే 2002 ఐ థింక్ 2002లో ఏం చేశారంటే హెచ్సియుని బిల్లీరావు అనే ఒక స్పోర్ట్స్ అకాడమీకి స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఆ ల్యాండ్ ఇచ్చారు 400 acres. అప్పుడు ఇచ్చింది ఐ థింక్ 20 crores అనుకుంటా. 20 crores ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అందులో చేయకపోవడం వల్ల దాన్ని ఏం చేశారంటే రాజశేఖర రెడ్డి నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే ఇంత కాస్ట్లీ ల్యాండ్ యూనివర్సిటీ ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ల్యాండ్ వీళ్ళకి ఇవ్వడం వల్ల వీళ్ళు ఇంతవరకు ఏ డెవలప్మెంట్లు మొదలు పెట్టలేదు, ఈ ల్యాండ్ మనం తిరిగి తీసుకుందామని గవర్నమెంట్ తిరిగి తీసుకున్నప్పుడు వాళ్ళు బిల్లీరావు వాళ్ళు కేసు వేయడం జరిగింది, ఐఎంజీ వాళ్ళు. సో కేసు వేసింది. ఆ కేసు అప్పటి నుంచి గవర్నమెంట్ ఫైట్ చేస్తూనే వస్తుంది. లాస్ట్ గవర్నమెంట్ ఈ వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ సీరియస్ ఫోకస్ చేసింది, ఫైట్ చేసింది. ల్యాండ్ సుప్రీంకోర్టులో గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పు వచ్చింది. యాజ్ పర్ గవర్నమెంట్ రేట్ ప్రకారమే ఇవాళ 20,000 crores ప్రాఫిట్ ఉన్నటువంటి ల్యాండ్ అది. 20,000 crores 20,000 కోట్ల ఆదాయం ఈరోజు గవర్నమెంట్కి ప్లస్ అయింది. ఒక ప్రైవేట్ కంపెనీ నుంచి వెళ్ళి గవర్నమెంట్కి ప్లస్ అది గవర్నమెంట్ అప్రిషియేట్ చేయాల్సిన విషయం అది. సో దీన్ని ఏమవుతుందంటే హెచ్సిలో ఉండడం వల్ల పర్యావరణం పోతుందని, ఎకో ఫ్రెండ్లీ పోతుందని, ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ అవుతుందని, అక్కడ యానిమల్స్ డిస్టర్బ్ అవుతున్నాయని ఈ 400 acres మీద ఇది పొలిటికల్ గేమ్ నడిచింది. దీంట్లో కొంతమంది స్టూడెంట్స్ మా యూనివర్సిటీలో ఇలాంటి యాక్టివిటీ చేయకూడదని నడిచింది. కానీ ఇక్కడ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చూస్తే ఇక్కడ ఉన్నటువంటి 20,000 కోట్ల ఆస్తి గవర్నమెంట్కి దక్కింది, అది ఒక పాజిటివ్గా తీసుకోవాలి. అక్కడ వచ్చినటువంటి రేపు వచ్చే కంపెనీస్ కూడా ఐటీ కంపెనీసే వస్తున్నాయి. సో అక్కడ వల్ల ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంటుంది. సేమ్ టైం గవర్నమెంట్కు ట్యాక్సెస్ పరంగానో డైరెక్ట్గానో ట్యాక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంటుంది. సో పాజిటివిటీ ఉంది, నెగిటివిటీ ఉంది ఇక్కడ. కానీ అదే మీరు అంటున్నారు కేబీఆర్ పార్క్ను కూడా అదే ఆ విధంగా కొట్టేస్తే మీరు ఈ విధంగా సపోర్ట్ చేస్తారా? లేదు, ఇప్పుడు అన్నీ అలా చూడలేం, అన్నీ ఆ ఆస్పెక్ట్లో చూడలేం. ఇప్పుడు కేబీఆర్ పార్క్ని, ఈ పార్క్ని, ఇంకో ఇప్పుడు సంజీవ పార్క్ ఉంది, మా ఏదో కాస్బన్ మదన పార్క్ ఉంది, చాలా పార్కులు ఉన్నాయి, అన్నీ అట్లా చూడలేం. దీన్ని ఎందుకు చూసారంటే ఆల్రెడీ ఇక్కడ 400 acres తీసుకుంటే 200 acres గోపన్పల్లిలో వీళ్ళకి ల్యాండ్ రీప్లేస్ చేశారు. బట్ ఏంటంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఇష్యూ ఒకటి, అక్కడ యానిమల్స్ ఉన్నాయనే ఇష్యూతోని దీని మీద బాగా ఫోకస్డ్ అయిపోయింది. కానీ ఏ డిస్టర్బెన్స్ కాకుండా డెవలప్మెంట్ జరగడం కూడా కష్టమే మార్కెట్లో. ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి డెవలప్మెంట్ ఈ దేశంలో ఏ ప్రాజెక్ట్ కట్టినా, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినా, ఏది వచ్చినా, ఇవాళ ఐటీ సిటీ కట్టిన రోజు, ఐటీ సిటీ ఫౌండేషన్ ఇచ్చిన రోజు ఇదంతా కొండలు రాలే కదా. ఆ రోజు యానిమల్స్ ఉన్నాయి, ఆ రోజు బర్డ్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఇక్కడ ఎమోషనల్గా క్యారీ అవుతుంది ఈ విషయం. ఓకే, ఎమోషనల్గా ముందుకు తీసుకెళ్తున్నారు దీన్ని. సో దానివల్ల ఇష్యూ అవుతుంది. దీన్ని కొద్దిగా నెమ్మదిగా కూల్గా డీల్ చేసి ఉంటే బాగుండేమో అనిపించింది నాకు. సో అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ టైప్ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని కొంతవరకు డిస్ట్రాయ్ చేయకుండా నెమ్మదిగా డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తే బాగుండేది. ఒకేసారి అంత పెద్ద ఎత్తున చేసేసరికి ఏదో జరిగిపోతుందనే నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏది డిస్ట్రాయిడ్ అవ్వకుండా, ఏది జరగకుండా డెవలప్మెంట్ రాదు. ఈ సిటీ ఇంత పెద్దగా అయిందంటే ఏదో ఒకటి చేస్తేనే అయింది. ఏదైనా కానీ మార్కెట్ మీద కాస్త ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. డెఫినెట్గా జరిగింది, నెగిటివ్ జరిగింది. ఈ 20,000 కోట్ల ఆస్తులు ఇవాళ గవర్నమెంట్కి వచ్చిన లాభం కంటే ఇది డిస్ట్రాయ్ చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ డిస్టర్బ్ చేస్తారు అనే నెగిటివిటీ పబ్లిక్లోకి ఎక్కువ పోయింది. పబ్లిక్ కూడా అదే కదా కోరుకుంది. పాజిటివ్ చెప్తే ఎవరు కదా, నెగిటివ్ పెట్టి నెగిటివ్ చేస్తే నెగిటివ్ చేసేది. ఇప్పుడు ఆ 400 acres ఉంది అనుకోండి, 4 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ కాకపోతే వేరే కాడికి వచ్చు కదా, ఇదే ఎందుకు ఇవ్వాలి అనే
కొంతమందికి వాదన, కొంతమందికి ఉంది ఇక్కడ ఎనిమల్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, రేర్ స్పీసెస్ ఉన్నాయి, ఇక్కడే ఎందుకు ఇవ్వడం, వేరే కాడికి ఇవ్వచ్చు. ఎక్కడిచ్చినా ఫైనల్గా ఇది ఒక పొలిటికల్ డ్రామా అనుకోవచ్చు. పొలిటికల్ డ్రామా. ఎక్కడిచ్చినా అక్కడ ఉండే రేర్ ఎనిమల్స్ ఉంటాయి, రేర్ స్పీసెస్ ఉంటాయి, అక్కడ కూడా ఉంటాయి. సో జీవరాశులు అనేది ప్రతి ప్లేస్లో ఉంటాయి. గుట్టలు అన్న తర్వాత, చెట్లు అన్న తర్వాత, తుప్పలు అన్న తర్వాత దానికి అనుగుణంగా, ఆ వాతావరణానికి అనుగుణంగా ఏదో ఒక జీవి ఆడ బతికి ఉంటుంది. సో మనం వెళ్ళినప్పుడు అది వేరే కాడికి జరుగుతూనే ఉంటుంది. బట్ ఏంటంటే దీన్ని కొద్దిగా కూల్గా డీల్ చేయాల్సింది పబ్లిక్, అది చాలా ఇష్యూ అయిపోయింది. రాజీవ్ రెడ్డి గారు, రాబోయే 4-5 సంవత్సరాల్లోనే ఏషియాలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉండబోతుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అని చెప్పి కూడా ఒక రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. 5-6 సంవత్సరాల్లోనే ఉంటుందని చెప్పారు. చాలామంది ఏంటంటే వెయిటింగ్లో ఉన్నారు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి. సో ఎక్కువ డబ్బులు ఎక్కడ వస్తాయంటే మనకి రియల్ ఎస్టేట్లోనే. బంగారంలో కన్నా ఇప్పుడు బంగారం రేట్లు కూడా ఒకసారి దిగి వస్తున్నాయి, కానీ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎప్పుడు రేట్లు పడిపోవడం అనేది ఇంకా మనకు కనిపించట్లేదు. కానీ ఇప్పుడు స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి, అంటే లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, సో మీరు ఇచ్చే సలహా ఏంటి? సో బెస్ట్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఈ రాబోయే 5-6 సంవత్సరాల్లో మంచి అప్రిషియేషన్ వస్తుందంటే మీరు ఏం చెప్తారు? మీకున్న అంటే మనకి ఎట్లా ఉంటుంది అంటే మనం 3 కేటగిరీ చూస్తాం. అంటే బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు ఏంటంటే కొంత మంచి బడ్జెట్ ఉంది, 20 నుంచి 25,000 మధ్య, 30,000 మధ్యలో పెడతాను అనుకుంటే ఇప్పుడున్నటువంటి అవుటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల బాగుంటుంది. అవుటర్ రింగ్ రోడ్ ఇప్పుడు నాటు 25 నుంచి 30,000. లేదు మనకు 15 నుంచి 16,000, 18 నుంచి 20,000 మధ్యలో పెట్టగలుగుతాం అనుకుంటే మనకు అవుటర్ రింగ్ నుంచి ఒక 10 కిలోమీటర్ ముందుకు వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు హైవే చూసుకున్నట్టయితే షాద్ నగర్ ప్రాంతంలో, ఆ సరౌండింగ్ షాద్ నగర్ సరౌండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, మంచి టౌన్గా పెరిగింది, మున్సిపాలిటీ ఉంది, అదే దాని సరౌండింగ్ కంపెనీస్ వచ్చాయి, సెడ్జెస్ డెవలప్ అయ్యాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, అక్కడ పీపుల్ మైగ్రేట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఈ సరౌండింగ్ ప్రాంతంలో, టౌన్కి నియర్ బై ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల డెఫినెట్గా పెరిగే అవకాశం ఉంది. ఇటువంటి టౌన్స్ హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం ఉన్నాయి. వరంగల్ హైవే చూస్తే భువనగిరి, మనకు శ్రీశైలం హైవే చూస్తే కడతాల్, మనం సాగర్ హైవే చూస్తే యాచారం, ఇబ్రాహీంపట్నం. సో బెంగళూరు మన ముంబై హైవేలో చూస్తే సంగారెడ్డి కానీ, సదాశివపేట కానీ, అడిపోతే జైరాబాద్ కానీ. సో ఇటువంటి అర్బన్ టౌన్షిప్స్ ఏవైతున్నాయో వాటి దగ్గర ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఆ సరౌండింగ్లో సెడ్జెస్ వల్ల అక్కడ పీపుల్ మైగ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఇప్పుడు వచ్చేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఉందో ఇవన్నీ డెవలప్ అయ్యే అవకాశం. మన దగ్గర 10 నుంచి 12,000 మధ్యలో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, 10 నుంచి 12,000, 7 నుంచి 12,000 మధ్యలో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటో రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడైతే వస్తుందో ఆ సరౌండింగ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. రీజనల్ రింగ్ రోడ్ సరౌండింగ్లో ఆ ప్రైజెస్ ఉన్నాయి. సో రీజనల్ రింగ్ రోడ్ వచ్చే ప్రాంతాలలో 7 నుంచి 12,000 మధ్యలో ఉన్నాయి. ఈ 7 నుంచి 12,000 మధ్యలో ఎవరైతే బడ్జెట్ ఉన్నారో వాళ్ళు రీజనల్ రింగ్ రోడ్ దగ్గర పోయి గుడ్డిగా ఇన్వెస్ట్ చేసేయండి. అప్రూవ్ లేఅవుట్లు ఉన్నాయి, అక్కడ అప్రూవ్ లేఅవుట్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ప్రతి రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతంలో, ప్రతి నేషనల్ హైవే దగ్గరలో ఒక సెడ్జ్ వస్తుంది. ఆ సెడ్జ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెడ్జ్లు ఉన్నాయి, ఆ సెడ్జ్కి అనుగుణంగా అదర్ సెడ్జెస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. డెఫినెట్గా రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ రైల్వే కనెక్టివిటీ వచ్చే ప్రపోజల్ ఒకటి ఉంది. దట్టు ఇవన్నీ కూడా ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి హైదరాబాద్ సిటీకి మధ్యలో వచ్చేటువంటి ఈ కనెక్టివిటీస్ కాబట్టి ఇటువైపు నుంచినే డెవలప్ అవుతుంది, అటు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచినే డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది ఇండస్ట్రియల్ పాలసీస్ ప్రకారం. సో పీపుల్ మైగ్రేట్ అయ్యే అవకాశం ఉంది. మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ కానీ, మీరు పెట్టినటువంటి ప్రతి రూపాయి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మన హైదరాబాద్ చూడు 100 కిలోమీటర్కు ప్రతి డిస్ట్రిక్ట్ ఉంది, 60 కిలోమీటర్ నుంచి 50 కిలోమీటర్ మధ్యలో రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. సో ఈ రెండింటి మధ్యలో రీజనల్ రింగ్ రోడ్ అంటే అటుపక్క నుంచి ఆ డిస్టిక్ ఎక్స్పోజర్ ఉంటుంది, ఇటువైపు నుంచి హైదరాబాద్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో రీజనల్ రింగ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది కాబట్టి అక్కడ పెట్టే ఇండస్ట్రీస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల అక్కడ పనిచేసే ఎంప్లాయ్మెంట్ అక్కడ అర్బనైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభం ఉంటుంది డెఫినెట్గా. ఒకసారి హైదరాబాద్ మార్కెట్ కానీ మళ్ళీ భూమిలోకి వస్తే ఇంకా మిడిల్ క్లాస్ పీపుల్ ఇక్కడ కొనలేరు అనే మాట వినిపిస్తుంది. అసలు మిడిల్ క్లాస్ పీపుల్కి అందుబాటులో ధరలో ఉన్నాయి ఇక్కడ ల్యాండ్స్? ఎందుకు సిటీకి అందరూ దూరంగా వెళ్ళి ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు? మీరు గమనించింది ఎందుకు గ్రౌండ్లో? బడ్జెట్ అండి, ప్రైసెస్ పెరిగిపోయాయి. మనము లాస్ట్ 10 years నుంచి చెప్తున్నాం తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు కొనుక్కున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం వాళ్ళ దగ్గర కొనుక్కోమని చెప్పాను, అంత దూరం పోయి కొనాలా అంటారు. లేదు అంత దూరం కొనండి, ఇన్వెస్ట్ చేయండి, మంచి వస్తుంది అంటే ఇంత రేటా అంటారు. సో మార్కెట్ ఎప్పుడు ఎవరి కోసం ఆగదు కదా. సో ఇవాళ మార్కెట్ లేదు అన్నప్పుడు కూడా మార్కెట్లో ప్రైస్ ఎక్కడ పడిపోలేదు. స్టాగ్నెంట్ మార్కెట్ ఉన్నప్పుడు లాస్ట్ 1 year నుంచి వెళ్ళి ఇంత ఎలక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఎవరు ప్రైసెస్ పడిపోలేదు. ఎవరు పెంచుకుంటూ పోతారు తప్ప పడిపోరు. రియల్ ఎస్టేట్లో ఏంటంటే మార్కెట్ ప్రైస్ ఎప్పుడు పడిపోదు. ఎందుకంటే 3 కోట్లు పెట్టి ఎకరం కొన్నవాడు 2.5 కోట్లకు 2 కోట్లకి అమ్మాడు కదా.
అట్లీస్ట్ 3 కోట్లకైనా అమ్ముతాడు, బ్రేక్ ఈవెన్లో అయినా అమ్ముకుంటాడు తప్ప లాస్కి అయితే అమ్ముకోడు, ప్రాఫిట్ రాపోయినా పర్లేదు కానీ లాస్కి అయితే అమ్ముకోడు. సో ఇక్కడ జరిగేది కూడా అదే, రేటు పెరుగుతుంది తప్ప తగ్గదు. ఓకే. మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా 10,000 గజం ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున 11,000 అయింది, 12,000 అయింది, 20,000 అయ్యే అవకాశం ఉంది తప్ప 7,000కు 8,000కు మనమే అమ్మాం కదా. ఇప్పుడు నేను ఫ్లాట్ కొనుక్కున్నాను అనుకోండి, నాకు కష్టం వచ్చింది, నేను 10,000కి కొన్నప్పుడు 7,000కి ఏంటి ఇయ్యను కదా. అట్లీస్ట్ ఆ 10,000కి ఇవ్వడానికైనా మనసు రాదు అయినప్పటికీ కూడా ఇవ్వడానికి సరే అవసరాన్ని బట్టి ఇస్తాం, కానీ 7,000కి దివంగా లాస్కి అయితే అమ్మాం కదా. రియల్ ఎస్టేట్ జరిగేది మ్యాజికే అది. మీ దృష్టిలో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవడం మంచిదా, లేకుంటే ఓపెన్ ఫ్లాట్ ఒకటి తీసుకోవడం మంచిదా? ఏదన్నా ఫ్యూచర్లో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనం అనుకున్న టైంకి అవి కొంచెం డబుల్ అవటం ఏదో ఒకటి జరుగుతుంది కదా. సో ఏది బెస్ట్ అంటే లైఫ్ కంఫర్ట్ ఉందా లేదా చూసుకోవాలి ఫస్ట్. మనం లైఫ్ కంఫర్ట్ ఉంది, బాగానే ఉంది అనుకున్నప్పుడు మనం అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు. లేదు మనం స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అపార్ట్మెంట్ కొనుక్కున్నాం అంటే ఇన్వెస్ట్మెంట్ ఉండదు లైఫ్లో. పబ్లిక్ ఆలోచన ఏ విధంగా ఉంది? మ్యాక్సిమం ఫస్ట్ అపార్ట్మెంట్ కొనాలనే థింగ్లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిమం యూత్ అంతా కూడా ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉన్న యూత్ చెప్తున్నాను నేను, ఫస్ట్ అపార్ట్మెంట్ కొనాలరా అంటారు. ఎందుకంటే వారికి శాలరీ క్రెడిట్ కాగానే పక్కన పేరెంట్స్ కానీ లేదా అటు పక్కన అమ్మాయి అత్త తల్లిదండ్రులు కానీ మీకు ఇల్లు లేదు ఫ్లాట్ కొనేయండి, ఈ రెంటెడ్ ఇల్లు ఎన్ని రోజులు ఉంటారు మీరు అని చెప్పి వాళ్ళని ఒక టైప్ ఆఫ్ మూడ్లోకి తీసుకెళ్ళి కొనిపించేస్తారు అంతా. సో వాడికి వచ్చి 1 lakh శాలరీలో 60,000 దానికే వెళ్ళిపోద్ది. బలవంతంగా ఇన్వెస్ట్ చేసేది ఎక్కువ దీంట్లోనే అనుకుంటా. ఐ థింక్ అపార్ట్మెంట్లలో మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ ప్రెజర్స్తోనే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు 70 to 80% ఉంటారు. 70 to 80% ఉంటారు. అపార్ట్మెంట్ కొనాలి, ఎప్పుడు కొనాలి అంటే మన ఓకే ఫైన్, మనం ఇన్వెస్ట్ చేసింది ఇప్పటివరకు ఓకే, మన పిల్లలకు వచ్చారు ఒక 2 ఫ్లాట్లు కొన్నాం, 3 ఫ్లాట్లు కొన్నాం, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కానీ మన పిల్లలకి కానీ మనకి ఏదైనా ఎమర్జెన్సీ భవిష్యత్తులో ఇది అమ్మితే మనం సస్టైన్ అవుతాం అనుకున్నప్పుడు డెఫినెట్గా మనం పోయి ఫ్లాట్ కొనుక్కోవచ్చు, విల్లా కొనుక్కోవచ్చు, హై రైజ్లో ఉండొచ్చు. ఇవన్నీ చేయకుండా ఫస్టే పోయి మనం ఇల్లు కొన్నాం అనుకోండి, ఫ్లాట్ కొన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఏ స్టాండర్డ్ అపార్ట్మెంట్లో కొనాలన్నా కూడా 80 నుంచి ₹1 కోటి ఉంది. ₹1 కోటి తక్కువ లేదు, ఇంకా మన కొద్దిగా లోపలికి వెళ్తే 80 లక్షలు, 80 కంటే తక్కువ అంటే మరి ఇంకో ఫెరీ పోతే తక్కువ దొరుకుతుంది. 80 నుంచి ₹1 కోటి పెట్టినప్పుడు అట్లీస్ట్ మనం 30 నుంచి 40 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ పెడతాం. అందులో ఒక 40 నుంచి 50 లక్షల రూపాయలు మనం లోన్ పెడతాం. సో 50 లక్షల లోన్ పెట్టామంటే 50,000 ఈఎంఐ, 50,000 ఈఎంఐ. నీ ఇక్కడ 1% ఇంట్రెస్ట్ వేసుకున్నా కూడా 50,000 ఇది ఇంట్రెస్ట్. సో నీకు వచ్చే శాలరీ 1 lakh శాలరీలో 50,000 పోతే మెయింటెనెన్స్, బ్యాంక్ మెయింటెనెన్స్ మీద ఇతర మెయింటెనెన్స్తో కలిపితే మన దగ్గర మిగిలేదు 20,000. 20,000తోని ఈ ఇంటి ఈఎంఐ 23 ఏళ్ళలో 25 ఏళ్ళలో ఉంటుంది. 25-30 years ఈ ఇంటి ఈఎంఐ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 2.5 లక్షలు సంపాదిస్తే నువ్వు ఎప్పుడు ఏ ఫ్లాట్ కొనగలుగుతాం? మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీ దగ్గర కొంత అమౌంట్ ఉంది, రియల్ ఎస్టేట్లో 15 సంవత్సరాల నుంచి ఉన్నారు, ఇప్పటికిప్పుడు ఆ అమౌంట్తో మీరు ఇల్లు కొనాలా లేకుంటే ఓపెన్ ఫ్లాట్ కొనాలంటే నేను డైరెక్ట్గా ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తాను. నేను ఇప్పటివరకు ఇల్లు కొనలేదు. అదే నాకు చాలా మందిని అడుగుతున్నాను, ఏంటి మీరు ఎందుకు సొంత ఇల్లు కొనుక్కోలేదు, అందరికీ చెప్తారు కదా. అంటే లక్ష్మణ్ గారు సింపుల్ థింగ్, ఇప్పుడు మన దగ్గర 40 లక్షలు, ఆ 40 లక్షలు పెడితే 2 ఫ్లాట్లు వస్తాయి ఇవాళ స్ట్రాటజిక్ లొకేషన్లు ఎక్కడ కొన్నా కూడా. ఓకే సరే మనం కొద్దిగా 15,000 గజం 20,000 గజం పెట్టి మంచి లొకేషన్లో కొంటే 200 గజాల ఫ్లాట్ వస్తుంది. ఇప్పుడున్న మార్కెట్ సినారియో ప్రకారం, ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్ ప్రకారం ఇవాళ స్లో ఉండొచ్చు మార్కెట్, ఇంకో 1 yearలో డెఫినెట్గా పెరుగుద్ది. ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే మార్కెట్ చూస్తున్నాం కదా, 5,000 గజం 2,000 గజం ఉంది, 25,000 గజం అయింది, 20,000 గజం ఉంది, 50,000 ఎందుకు కాదు? 50,000 ఎందుకు కాదు? సో ఈ 40 లక్షలు పెట్టిన అపార్ట్మెంట్లో కొంటే పెరగదా అంటే పెరుగుద్ది, అపార్ట్మెంట్ కూడా పెరుగుద్ది. కాకపోతే మనం ఫ్రీగా ఉన్నప్పుడు మనం ఫైనాన్షియల్గా ఫ్రీ, ఇప్పుడు ఓకే మనం ఇల్లు కొనుక్కొచ్చుకునే ఫీలింగ్ ఉన్నప్పుడు కొనుక్కోవడం వల్ల ఇబ్బంది లేదు. ముందే అపార్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేస్తే అపార్ట్మెంట్లో వచ్చే అప్రిషియేషన్ కంటే లైఫ్లో నువ్వు సంపాదించే తగ్గిపోద్దని నా ఉద్దేశం. వన్స్ ఒకసారి అపార్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఇక అదే మన లైఫ్ అంతా చూసుకుని అపార్ట్మెంటే మిగిలి. సార్ ఇప్పుడు చెప్పండి రాజీవ్ రెడ్డి గారు, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఏ సలహా ఇస్తారు? ఇప్పుడు చెప్పారు, మీ ఒక ఎక్స్పీరియన్స్ చెప్పారు మీకు. సో కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలామంది, మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం. అంటే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అయితే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ చూడలేమండి, షార్ట్ టర్మ్ చూడలేము, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తాము. సో అయితే ఇక్కడ ఏంటంటే ఎమర్జెన్సీ పర్పస్కు గోల్డ్ మీద కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, షేర్స్ మీద కొంత ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే అవి గ్యారంటీ సోర్సెస్ కాదు, ఎమర్జెన్సీ పర్పస్ అంతే. కొంతవరకు ఎమర్జెన్సీ గోల్డ్ తీసుకుంటే ఎమర్జెన్సీ డబ్బులు వస్తాయి. సో అది ఎమర్జెన్సీ ఫండ్ కింద కొంతవరకు మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా మనకు నమ్మకమైన షేర్స్ మీద కొంత ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ అంతేగాని
మిగతా అన్నిటి మీద ఇన్వెస్ట్ చేయలేము. ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఫ్యూచర్ భరోసా. ఓ 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత దీనివల్ల నాకు అది జరుగుద్దిరా అని. ఎందుకంటే మనం గత 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాము, మన పేరెంట్స్ నుంచి చూస్తున్నాం. అదే సార్, స్టాక్ మార్కెట్ పడిపోవడం మనం చూసాం, అవును, గోల్డ్ రేట్లు పడిపోవడం మనం చూసాం, ల్యాండ్ రేట్లు పడిపోవడం ఈ 15 సంవత్సరాలు మీరు ఇక్కడ చూసారు. జరగదు సార్, అసలు జరగదు. అది ల్యాండ్ రేట్లు పడిపోవడం అనేది జరగదు. మీరు ఎక్కడ చూస్తారంటే అగ్రికల్చర్ ల్యాండ్లో జరుగుతుంది. ఇది భూమి ఉంటుంది అక్కడ, వాడు పెంచాడని వీడు పెంచడం, వీడు పెంచాడని వాళ్ళు పెంచడం, రైతుల మధ్యలో పోటీ ఉంటుంది, కొనే వాళ్ళ మధ్యలో పోటీ ఉండడం వల్ల పెరుగుద్ది. కానీ మీకు ఓపెన్ ఫ్లాట్కి వచ్చేసరికి ఏంటంటే ఒరిజినల్ మార్కెట్ సిచ్యువేషన్ తెలుస్తుంది. అక్కడ డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది అంతే. డిమాండ్ అండ్ సప్లై బట్టి మార్కెట్ పెరుగుద్ది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ హెవీ మార్కెట్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఒకరి నుంచి ఒకరు పెంచే అవకాశం ఉండదు. ఓకే, అట్లా. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేవాళ్ళంటే హైదరాబాద్లో ది బెస్ట్ లొకేషన్స్ అంటే ఏంటి? ఎప్పుడు మనం చెప్పుకునేది బెంగళూరు హైవే, ముంబై హైవే, శ్రీశైలం హైవే అంటున్నారు. సో ఇప్పుడు ప్రైజెస్ ఎలా ఉన్నాయి గతంతో పోల్చుకుంటే? ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఒక 5 years తర్వాత ఎలాంటి అప్రిషియేషన్ వస్తుంది, మీరు ఏం చెప్తారు? అంటే ఇది డెఫినెట్గా ఇది బయ్యర్ మార్కెట్ అండి. మనం లాస్ట్ 1 year నుంచి చెప్తున్నాను, నేను బిఫోర్ ఎలక్షన్స్ చెప్తున్నా, ఎలక్షన్స్ ముందు ప్రాపర్టీ కొనుక్కోండి, ఎలక్షన్స్ ముందు ప్రాపర్టీ కొనుక్కోండి అని. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, ఇప్పుడు ప్రాపర్టీ కొనండి. ఇది బయ్యర్ మార్కెట్. వన్స్ ఒకసారి మార్కెట్ భూమిలోకి వచ్చి దాని మార్కెట్లో ఇప్పుడున్న ప్రైస్తో కంపేర్ చేస్తే 3 నుంచి 5,000 రూపాయల డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, 3,000 నుంచి 5,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కొనుక్కోవడం వల్ల ఏమవుతుందంటే ఈ 3 నుంచి 5,000 రూపాయలు మనకు అప్రిషియేషన్లో ఉంటుంది, మనం ప్రాఫిట్ చేసినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ 200 గజాలు కొన్నామంటే 6 లక్షల రూపాయలు మనం సేవ్ చేసినట్టే. సో ఈ 6 లక్షలు సేవ్ చేసినట్టే మనకు 6 లక్షలు పెరిగినట్టే కదా అక్కడ అప్రిషియేషన్ మార్కెట్లో. సో సేమ్ టైం ఇక్కడ 6 లక్షలు సేవ్ చేస్తున్నాం, 6 లక్షలు పెరుగుతుంది ఇక్కడ. సో ఇప్పుడున్నటువంటి బయ్యర్ మార్కెట్లో ఏ స్ట్రాటజిక్ లొకేషన్లో పోయినా కొన్నా కూడా, ఏ అర్బన్ టౌన్కు, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఏ సిటీకి నియర్ బై కొనుక్కున్నా కూడా డెఫినెట్గా వచ్చే 5 ఏళ్ళు హైదరాబాద్ మార్కెట్లో ఒక మైల్ రాయిలే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా సిటీలలో చాలా కంపెనీలు బ్రేక్ ఈవెన్లో ఉన్నాయి, కొన్ని కంపెనీలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో డెఫినెట్గా 5 ఏళ్లలో బ్రేక్ ఈవెన్ దాటుతాయి, ప్రొడక్షన్లో ఉంటాయి, మంచి ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్లో ఉంటాయి. కాబట్టి అర్బనైజేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సరౌండింగ్లో కొనుక్కోవడం వల్ల డెఫినెట్గా ప్రాఫిట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. హెచ్ఎండిఏ పరిధి పెంచడం వల్ల దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటండి? అంటే హైదరాబాద్ సిటీ లిమిట్ పెరగడం వల్ల ఏమవుతుందంటే హైదరాబాద్ విస్తీర్ణం చాలా పెరిగే అవకాశం ఉంది. ఇంతకుముందు ఎంత ఉండేది మనకు, హైదరాబాదు లిమిటెడ్ 7,000 స్క్వేర్ ఫీట్ సంథింగ్ ఎంతో ఉండేది. ఇవాళ 10,000 స్క్వేర్ ఫీట్ సంథింగ్ పెరిగింది. 1335 విలేజెస్ యాడ్ చేశారు ఇక్కడ. 11 జిల్లాలు యాడ్ అయినాయి, 1335 విలేజెస్ యాడ్ అయినాయి హైదరాబాద్ సరౌండింగ్. ఇప్పుడు ఇంతకుముందు డిటీసీపీ లిమిట్స్ ఎక్కువగా ఉండేది, ఇలా హెచ్ఎండి లిమిట్ పెరిగిపోయింది. రీజనల్ లింక్ రోడ్ ఎంతవరకు వేస్తుందో హైదరాబాద్ విస్తరణ అంతవరకు పెంచేశారు. ఓకే, సో దీనివల్ల కూడా రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. హెచ్ఎండిఏ పర్మిషన్ కాస్ట్ ఉంటుంది, హెచ్ఎండిఏ వల్ల కొద్దిగా రేట్లు పెరిగే అవకాశం. దీనివల్ల లాభపడేది ఎవరు? గవర్నమెంట్ అండ్ ఎవరైతే ల్యాండ్ ఉందో వాళ్ళు. బయ్యర్కు ఇప్పుడున్నటువంటి మార్కెట్లో ఇప్పుడు కొనుక్కోవడం వల్ల లాభం. కొత్త వెంచర్లు వచ్చి, కొత్త హెచ్ఎండిఏ ప్రపోజల్ వచ్చిన తర్వాత మార్కెట్లో డిఫరెంట్గా ప్రైస్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ విస్తరణ పెరిగింది, మార్కెట్ పెరిగింది. హెచ్ఎండిఏ వెంచర్కి, డిటీసీ వెంచర్కి ప్రైస్ 2,000 to 3,000 డిఫరెన్స్ ఉంటుంది ఎప్పుడు కూడా. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు అది మనకు ప్రాఫిటే. సో ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి అడ్వాంటేజ్. ఇది బయ్యర్ మార్కెట్. డెఫినెట్గా ఇవాళ ఇన్వెస్ట్ చేయాలి, బయ్యర్లందరూ ఇన్వెస్ట్ చేయాలి. ఎవరు ఇన్వెస్ట్ చేయకూడదు అంటే ట్రేడింగ్ చేసే వాళ్ళు ఇన్వెస్ట్ చేయకూడదు. ఇప్పుడు ఇవాళ నేను ఫ్లాట్ కొంటాను, రేపు అమ్మేస్తాను, ఇవాళ దీని మీదనే బిజినెస్ చేస్తాను, లేదా ఇవాళ ఇక్కడ ఫ్లాట్ కొని నేను హౌస్ కట్టి అమ్మేస్తాను, లేదా అపార్ట్మెంట్ కొని అమ్మేస్తాను అక్కడ, ఇలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయకూడదు. ఇప్పుడు బెంగళూరు, చెన్నై, పూణే, ఢిల్లీ ఈ మార్కెట్తో పోల్చుకుంటే రేట్లు తక్కువే ఉన్నాయి మనకి ఇక్కడ. మన మార్కెట్ ఎకానమీ మార్కెట్ మనది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో కంపేర్ చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మన ప్రైసెస్ కూడా పెరిగాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు షాద్నగర్ ప్రాంతం కానీ, కడతాల్ ప్రాంతంలో కానీ, ఇటు సదాశివపేట ప్రాంతంలో కానీ 18,000కు తక్కువ లేదు పర్ స్క్వేర్ యార్డ్. 18,000 తక్కువ లేదు పర్ స్క్వేర్ యార్డ్. టౌన్కి వెరీ క్లోజ్ టు ది టౌన్ అని చెప్పేది. టౌన్కు 2 to 3 kilometers డిస్టెన్స్లో. ఏదైనా సెజ్ దగ్గర కూడా అదే రేట్లు ఉన్నాయి. సో రేట్లు పెరిగాయి, ఎందుకంటే ల్యాండ్ రేట్లు పెరిగినాయి కాబట్టి డెవలపర్ కూడా ల్యాండ్ రేట్ పర్ స్క్వేర్ యార్డ్ రేట్ పెంచే అవకాశం ఉంటుంది, ఇంకా పెంచే అవకాశం ఉంటుంది. నేను నిన్న 4th సిటీకి వెళ్ళాను. ఒక ఫార్మర్ 5.5 CR చెప్తున్నాడు. 5.5 CR ఒక ఎకరా. యావరేజ్గా ఇక్కడ 3.5 కోట్ల నుంచి స్టార్ట్ అవుతుంది. 3.5 నుంచి 5.5 కోట్లు ఉంది 4th సిటీలో. నేను రీసెంట్గా కూడా వెళ్ళాను సార్ శ్రీశైలం హైవేకి. చాలా వరకు సాటర్డే సండే ఒక జాతర తలపేస్తుంది అమౌంట్. ఇది చాలా రోజుల తర్వాత
అంటే మనం అందరికి కూడా అవకాశం ఉన్నప్పటికి కూడా హైటెక్ సిటీలో కానీ, గచ్చిబౌలిలో కానీ, మాదాపూర్లో కానీ, నియోపోలిస్లో కానీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న అవకాశం ఉన్నప్పటికి కూడా మనకు దాని గురించి అవగాహన లేకపోవడం ఒకటి. ఇవాళ అన్ని అవగాహన నుండి నియోపోలిస్లో ఇన్వెస్ట్ చేద్దామంటే 60 నుంచి 100 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది అది. సో ఇవాళ ఇన్వెస్ట్ చేసే పరిస్థితి లేదు. ఎవరైతే ఇటువంటి టైప్ ఆఫ్ సిటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఇటువంటి టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయాలనుకున్నారో వాళ్ళందరూ కూడా 4th సిటీలో కానీ వేరే ప్లేస్లో కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు. సార్ 4th సిటీకి ఎన్ని కిలోమీటర్ల పరిధిలో కొనుక్కోవచ్చు? విత్ ఇన్ ది 4th సిటీలో ఓపెన్ ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉంది, ల్యాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీర్ కాన్పేట కానీ, కందుకూరు కానీ, యాచారం కానీ, కడతాల్ కానీ, మహేశ్వరం కానీ, ఈ ఏరియాలో ల్యాండ్ అవైలబిలిటీ ఆల్రెడీ ఓపెన్ ఫ్లాట్స్, హెచ్ఎండిఏ ప్రాజెక్టులు, డిటిసి ప్రాజెక్టులు నడుస్తున్నాయి. ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లానే మనం డిసైడ్ అయ్యి ఇన్వెస్ట్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే కంపెనీలు వచ్చి డెవలప్ అయ్యి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి, పీపుల్ మైగ్రేట్ అయ్యి, ఎంప్లాయ్మెంట్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయగలిగితే డెఫినెట్గా అక్కడ ఫ్రూట్స్ మనకు వెయిట్ చేస్తున్నాయి. నాగార్జున సాగర్ హైవే కూడా మంచి డిమాండ్ ఉంది, ఎందుకంటే పార్ట్ అటే ఎక్కువ ఉంటుంది అంటే చెప్పి అంటున్నారు. ఎంతవరకు అంటే పార్ట్ ఆఫ్ ది ఫ్యూచర్ సిటీ నాగార్జున సాగర్ హైవే అండ్ టూరిజం పరంగా తీసుకున్నామంటే అటు సైడ్ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి అంటున్నారు. ఎందుకంటే అటు పక్క నెక్స్ట్ విజయవాడ హైవే ఎన్నడూ లేదు. ఈ మధ్యకాలంలో విజయవాడ హైవే కూడా బాగా డిమాండ్ ఉంది. అవును, అంటే విజయవాడ హైవేకు వీటికి మధ్యలో ఏంటంటే మనకు మెయిన్గా నాగార్జున సాగర్ హైవే, శ్రీశైలం హైవే మధ్యలో 4th సిటీ వచ్చింది. దో పార్ట్ ఆఫ్ 4th సిటీ అంతా కూడా శ్రీశైలం హైవే, నాగార్జున సాగర్ మధ్యలో ఉంటుంది, మొత్తం మిడిల్ ఆఫ్ ది హైవేలో ఉంటుంది. సో ఇక్కడ మనకు లైఫ్ సైన్స్ హబ్ అంతా కూడా మనకు సాగర్ హైవేకి నియర్ బై వస్తుంది. ఎలక్ట్రానిక్ అండ్ జనరల్ ఇండస్ట్రీ అంతా కూడా శ్రీశైలం హైవేకి మధ్యలో, శ్రీశైలం హైవే క్లోజ్ టు వస్తుంది. సో మధ్యలో ఈ హెల్త్ సిటీ కానీ, స్పోర్ట్స్ యూనివర్సిటీస్ కానీ ఇవన్నీ కూడా మిడిల్లో ఉంటున్నాయి. సో దీనివల్ల ఏంటంటే డెవలప్మెంట్ 2 హైవేల మధ్యలో జరిగే అవకాశం ఎక్కువ ఉంది. ముందు రీజనల్ రింగ్ రోడ్, మధ్యలో గ్రీన్ ఫీల్డ్ హైవే, ఈ పక్క శ్రీశైలం హైవే, ఈ పక్క సాగర్ హైవే. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుంది, టౌన్లో అవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. అందుకే దాన్ని సపరేట్గా హెచ్ఎండిఏలకి వెళ్ళి బయటికి తీసేసి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని క్రియేట్ చేసి దానికి చైర్మన్గా ముఖ్యమంత్రి గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీని, జనరల్ సెక్రటరీని, డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ని వీళ్ళందరినీ పెట్టి ఒక బాడీని ఏర్పాటు చేశారు. ఈ సపరేట్ బాడీని ఏర్పాటు చేసి దానికి ఒక 100 CRని అసెంబ్లీలో మొన్న బడ్జెట్స్ ఇచ్చిన కూడా కేటాయించారు. ఎందుకంటే ఈ ఆఫీసు, ఈ FCDA నడవడం కోసం. ఇది కాకుండా గ్రీన్ఫీల్డ్ హైవేకి ఫేజ్ 1 కింద 1600 కోట్లు బడ్జెట్ అలొకేషన్లో చేసేసారు. ఆల్రెడీ ఫస్టే ల్యాండ్స్ అక్వైర్ చేసి ఫార్మర్కి ఇచ్చాకనే ల్యాండ్ మొదలు పెడదామని ఆలోచనలో ఉన్నారు. ఆల్రెడీ మార్కింగ్ అవుతుంది, సర్వే కూడా అయిపోయింది, మార్కింగ్ అవుతుంది. సో ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో 4th సిటీని చూడలేము. కానీ సిటీ ఎక్స్పెక్ట్ చేయాలి, మనం విజువలైజ్డ్గా ఎక్స్పెక్ట్ చేస్తే డిఫరెంట్గా సిటీ ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ 100 ఫీట్ల రోడ్డు, 200 ఫీట్ల రోడ్లు ఆల్రెడీ కనెక్టివిటీలో ఉన్నాయి. వచ్చేటువంటి ఇండస్ట్రీస్, ఏ ఇండస్ట్రీస్ వస్తున్నాయో వాళ్ళు ముందే డిసైడ్ చేశారు, గవర్నమెంట్ ల్యాండ్ అలొకేట్ చేశారు. ఫర్నిచర్ పార్కు మనకు ఇక్కడ ఇస్తున్నారు, 4th సిటీలో ఇస్తున్నారు. జపాన్ అండ్ జర్మనీ కంపెనీస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇక లైఫ్ సైన్స్ హబ్ ఆల్మోస్ట్ 3 నుంచి 4 వేల ఎకరాలు ఒక లైఫ్ సైన్స్ హబ్కే ఇచ్చారు. సో ఇక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగే అవకాశం డెఫినెట్గా ఉంటుంది, రీసెర్చ్ జరుగుతుంది ఇక్కడ. సో ఏంటంటే ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా లాంగ్ టర్మ్ మోడ్లో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రైస్కు డెఫినెట్గా మనకు మంచి జరిగే అవకాశం. ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళు ఇలానే చెప్తూ ఉంటారు, అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. ఎప్పుడో జరిగేదాన్ని ఇప్పుడు మొత్తం పిక్చర్ మొత్తం ఒక సినిమాని 2 సంవత్సరాల సినిమా తీస్తే ఒక 2.5 అవర్లు తీసి స్క్రీన్ మీద చూపించినట్లు ఇట్లా చెప్తూ ఉంటారు. అని వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే 2 వెర్షన్లు ఉంటాయండి. దీన్ని రియల్గా విజువలైజ్ చేసుకుంటే ఒక రకంగా ఉంటుంది, వీడు చెప్పేది డమ్మి, ఇక్కడ ఏం జరగదు అనుకుంటే ఒక రకంగా ఉంటుంది. 10 ఏళ్ళ నుంచి వెళ్ళి అందరినీ ప్రాపర్టీ కొనమని అడుగుతున్నాం, ఎక్కడో ఒకటి ఇన్వెస్ట్ చేయండి అంటున్నాం. ఎక్కడ కొన్నా నష్టం లేదు కదా. కరోనా తర్వాత మీరు పెట్టినటువంటి ప్రతి రూపాయి 10 times 20 times పెరిగింది తప్ప తగ్గలేదు ఎవరికి కూడా. మోర్ దాన్ 20 times పెరిగిన వాళ్ళే తప్ప తగ్గిందేం లేదు. ఇప్పుడు కోకాపేటలో భూములు అంతా అమ్ముకుంటే వేరే వాళ్ళు ఎందుకు కొన్నారడా? ఇన్వెస్ట్మెంట్ బోర్డు తెలిసిన వాళ్ళే కదా. NCC వాళ్ళు కోకాపేటలో అపార్ట్మెంట్లు కడుతున్నప్పుడు చుట్టూ ఫారెస్టే. కరెక్ట్ చెప్పారు. టీవీ టవర్స్ కూడా ఒకటి ఉండేది అక్కడ చుట్టూ ఫారెస్టే. 2011, 12, 13లో నేను అక్కడ తిరుగుతున్నప్పుడు కూడా గచ్చిబౌలి ఎక్కడ ఉంటే ఎక్కడ అపార్ట్మెంట్ కదా NCC వాళ్ళు అనుకున్నాను నేను కూడా. ఇవాళ NCC చుట్టూ ఎన్ని 100 అపార్ట్మెంట్లు వచ్చాయి. ఆ రోజు వాళ్ళు కొని నాకు తెలిసి 30-40 lakhs ఎనఫ్ ఐ థింక్ వాళ్ళు కొని ఇన్వెస్టింగ్. ఇవాళ 1.5 నుంచి 2 CR మధ్యలో ఏ ఫ్లాట్ తక్కువ ఉండదు. అదే కోకాపేట సజ్జలో ఇలా ఫ్లాట్ కాస్ట్ మీకు ఇమాజిన్ చేయండి.
కోకాపేట సెజ్ డిఫరెంట్ సెజ్, అది నియోపోలిస్ అనే సెజ్ డిఫరెంట్ సెజ్, 200 ఫీట్లు 120 ఫీట్ల రోడ్లతోని ఎట్ ఏ టైం 3 కార్స్ ఒక ట్రక్ వెళ్ళే విధంగా, వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, సేమ్ టైం గ్రీనరీ జోన్, ఎవెన్యూ ప్లాంటేషన్, ఇంత పెద్ద రోడ్లు, ఇంత నీట్ డెవలప్మెంట్ అక్కడ జరుగుతుంది. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీతో నీట్ డెవలప్మెంట్ జరుగుతుంది. బికాస్ ఆఫ్ గవర్నమెంట్ ఫోకస్ మారింది, పీపుల్ ఫోకస్ మారింది, ఇన్వెస్ట్మెంట్ ఫోకస్ మారింది, జనాల మైండ్ సెట్ మారింది. సో లగ్జరీ ప్రతి దగ్గర జరుగుతుంది, కాకపోతే వెయిట్ చూడాలి. ఇవాళ కోకాపేట సెజ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానీ, లేదా మాదాపూర్లో కానీ, గచ్చిబౌలి కానీ, శంషాబాద్లో కానీ, షాద్నగర్లో కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి 4th సీట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఎప్పుడు భూమి మీద ఇన్వెస్ట్మెంట్ అనేది వేచి చూసే ధోరణి ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుంది. అంటే ఇప్పుడు సిటీలోనే లగ్జరీ కోరుకుంటున్నారు, ఎందుకంటే హై రేంజ్ అపార్ట్మెంట్కి మంచి డిమాండ్ ఉన్నది చెప్పి కూడా రీసెంట్గా గవర్నమెంట్ కూడా పర్మిషన్స్ కూడా చాలా ఫాస్ట్గా ఇస్తుంది హై రేంజ్. మీరు ఇండియాలో ఎక్కడైనా విత్ ఇన్ ది లిమిట్ ఉంటుంది. హైదరాబాద్లో హై రేంజ్కి లిమిట్ లేదు. ఎందుకని? మనది ల్యాండ్ పొజిషన్ అలాంటిది. ఓకే. ఎర్త్ కేక్స్ ఉండవు మనకు, దక్కన్ పీఠభూమి, సముద్రానికి చాలా 3000 మీటర్ల హైట్లో ఉంటాం మనము. సో న్యాచురల్ ఎయిర్ ఫార్మింగ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఎటువంటి క్లైమేట్స్ పరంగా ఏ ఇబ్బందులు ఉండవు కాబట్టి ఎంతైనా కట్టచ్చు. సార్ 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా మనకి బయట నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాళ్ళు బయట నుంచి వస్తారు? లేదు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎన్ఆర్ఐ మార్కెట్ కూడా అత్యంత కీలకం. అవును, దాదాపు ఎక్కువ మంది హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ మధ్యకాలం వచ్చిన క్రైసిస్ కావచ్చు, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, మళ్ళీ వెనక్కి పంపించడం రకరకాల జరుగుతూ ఉన్నాయి. ఏదైనా సరే కాస్త ఎఫెక్ట్ అయితే ఉంది. నాకు తెలిసి ప్రతి సంవత్సరం యావరేజ్గా 1,00,000 కోట్లు పైనే మనకి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారని చెప్పి ఉన్నాము. సో ఈసారి ఎలా ఉండబోతుంది అంటే మీరు ఏం చెప్తారు? ఎవ్రీ ఇయర్ జరుగుద్ది అండి ఇది. ఎందుకంటే మనకు ఫారెన్ మన దగ్గర నుంచి వెళ్ళే ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉన్నారు. సో ఇన్వెస్ట్మెంట్ కూడా మనకు పెరుగుతూనే వస్తుంది. సో ఏ ఇండస్ట్రీలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పటికీ డిఫరెంట్ ఇండస్ట్రీలో ఎక్కడొక్కడ ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఐటీ మీరు అన్నారు, ఐటీ నుంచి ఎక్కువ మంది మనకి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేస్తారు అండి. సో అది కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే మళ్ళీ ఏ టెక్నాలజీ వస్తుంది కదా, రేపు పరిస్థితి ఏంటి, ఎంతమంది జాబులు ఉంటాయో పోతాయో. సో ఇదంతా ఏదో కొంత చూపిస్తుంది కదా ఎఫెక్ట్. అంటే జాబులు పోవడం కంటే ఏంటంటే ఏఐని అడాప్ట్ చేసుకోమనే చెప్తున్నారు వాళ్ళు. మీరు ఏఐని అడాప్ట్ చేసుకోండి. అడాప్ట్ చేసుకోవడం వల్ల మీకు వర్క్ ఈజీ అవుతుంది. అంతేలేండి, ఒకప్పుడు ఇంటర్నెట్ వచ్చినప్పుడు అందరూ జాబులు పోతాయి అన్నారు. దాని ఇంకా డబుల్ అయినా కానీ పోవటాలు జాబులు ఏం పోవు. కాకపోతుందంటే ఏఐ వల్ల ఏంటంటే స్పీడ్గా వర్క్ జరుగుతుంది. ఇప్పుడు 100 మంది పనిచేసే వాళ్ళని ఒక్కడితో చేయొచ్చు, ఏఐతో చేయొచ్చు అని చెప్తున్నారు. కానీ ఏఐ కొంతవరకు చేయగలుగుతుంది. అందులో ఆబ్లిగేషన్స్ ఏదైనా ఉన్నప్పుడు మళ్ళీ మాన్యువల్గా చేయాల్సిందే మనం కూడా. సో ఏఐ కొంతవరకు 70% ఇస్తే రిమైనింగ్ 30% ఆబ్లిగేషన్స్ అంతా కూడా మాన్యువల్గా మన వాళ్ళు చేయాల్సిందే. సో ఏఐ వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది, సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం కూడా తగ్గే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇలా ఐటీ మీద డిపెండ్ అయ్యి, సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయ్యి ఉంది అప్లికేషన్స్. సో వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. బట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి. ప్రతి వాళ్ళు కూడా మేజర్ ఇన్వెస్ట్మెంట్ అని ల్యాండే ఉంటుంది ఎవరికైనా కూడా. సో ల్యాండ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. అదేవిధంగా నార్త్ వాళ్ళకు లాస్ట్ 5 years నుంచి చూస్తే నార్త్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మన దగ్గర బాగా పెరిగిపోయాయండి. ఇంతకుముందు లేవు. విల్లా రేట్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి, కానీ డిమాండ్ మనకి విపరీతంగా ఉంది విల్లాస్కి అని చెప్పి. ఎందుకు సార్ అది విల్లాకి అంత ఎక్కువ మంది విల్లా వైపు వెళ్ళటానికి కారణం ఏంటి? విల్లా వేసుకుంటాను అంటే ఇండిపెండెంట్గా ఉండడం ఒకటి, లగ్జరీ ఒకటి, అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఒకటి, అక్కడ ఉన్నటువంటి కల్చర్ ఒకటి, ప్రొఫైల్ ఒకటి, ఇవన్నీ చూసుకున్నప్పుడు విల్లాకి హైరేజ్కి వెళ్తున్నారు చాలామంది. దట్ ఏంటంటే సెక్యూరిటీ పరంగా కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇండిపెండెంట్గా మనం ఒక ఇల్లు కట్టుకున్నామంటే దానికి అందరినీ చూడలేం. గార్డెనింగ్ మెయింటైన్ చేసేవాడిని పెట్టుకోవాలి, సెక్యూరిటీని పెట్టుకోవాలి, ఎలక్ట్రిసిటీ వాని సూపర్వైజర్ని పెట్టాలి, అందరినీ పెట్టాలి. కానీ అదే విల్లాకి వెళ్తే ఏంటంటే విల్లా కమ్యూనిటీ అన్నీ చూసేసుకుంటారు. ఫైనల్గా రాబోయే 5 సంవత్సరాలకి నేను అన్నాను ఎలా ఉండబోతుంది హైదరాబాద్? హైదరాబాద్ గ్లోబల్ సిటీ అవుతుంది. ఇప్పటికే గ్లోబల్ సిటీగా ఉంది, ఇంకా మంచి అదే అవకాశం ఉంది. ఎలాంటి చేంజెస్ కూడా రాబోతున్నాయి? డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి మాదాపూర్, గచ్చిబౌలి లాంటి ప్లేసెస్ని ఇంకో 10 ప్లేస్లో చూస్తారు మీరు కన్ఫామ్గా. ఇప్పుడు గచ్చిబౌలి, కోకాపేట, నియోపోలిస్ లాంటి సెజ్ల్ని ఇంకో 10 చూస్తారు ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్. అందరిని అడిగినట్లు మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రజల తరఫున, ఇన్వెస్టర్స్ తరఫున. సార్, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం మోసపోకుండా ఉండాలంటే సో ముందు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి?
ఇప్పుడు ఎందుకంటే మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ మారుతుంది, ఏది నిజం ఏది అబద్ధం, అవును. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది నిజం ఏది అబద్ధం కూడా తెలియట్లేదు. సో గతంతో పోల్చుకుంటే చాలా వరకు మార్పు వచ్చింది. చాలా మీలాంటి ఎక్స్పర్ట్స్ కూడా వచ్చి కూర్చొని అవును. చెప్పడం కూడా జరిగింది. ఇక నుంచి అయినా ఇన్వెస్ట్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మనల్ని నమ్మి ఇన్వెస్ట్ చేయాలా, లేదు మన ప్రాపర్టీనో డాక్యుమెంట్స్నో పేపర్స్ను చూసి నమ్మి ఇన్వెస్ట్ చేయాలంటే వ్యక్తిని నమ్మి ఇన్వెస్ట్ చేయమని ఎప్పుడు చెప్పను నేను. పేపర్ని చూసి ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఆ ఏ ప్రాపర్టీ అయితే ఇన్వెస్ట్ చేద్దామని మీరు వెళ్తున్నారో ఆ ప్రాపర్టీ యొక్కటువంటి డాక్యుమెంటేషన్ మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. మీకు అవగాహన ఉంటే మీరు చూడండి. ప్రతి కంపెనీ దగ్గర లీగల్ ఒపీనియన్ ఉంటుంది, వాళ్ళకి సంబంధించినటువంటి అప్రూవల్ కాపీలు ఉంటాయి, లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఈసీలు ఉంటాయి, ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ ఉంటుంది. ఇవన్నీ మీరు అడిగి తీసుకోండి. మీకు తెలియకపోతే అక్కడ ఉన్నటువంటి అడ్వైజర్ ఎవరైతే ఉంటారో అడ్వైజర్ ద్వారా మీరు ప్రతి విషయం తెలుసుకునే అవకాశం ఉంది ఇవాళ. ఎందుకంటే ప్రతి కంపెనీ కూడా లీగల్ అడ్వైజర్ని పెట్టుకుంటుంది, ప్రాపర్టీ కన్సల్టెంట్, ప్రాపర్టీ అడ్వైజర్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళని క్లియర్గా అడిగి తెలుసుకోండి. లేదు ఏదన్నా మీకు ఏ డాక్యుమెంట్ అడగాలన్నప్పుడు ఇట్లా గూగుల్లో చెక్ చేస్తే వస్తుంది. ఏ ప్రాపర్టీ ఉంటున్నప్పుడు ఏ డాక్యుమెంట్ చెక్ చేయాలో తెలుస్తుంది. ఆ డాక్యుమెంట్ మీరు నోట్ చేసుకొని అది ఇవ్వమని అడగండి. డెఫినెట్గా వాళ్ళు ఇస్తారు ఆ ప్రాపర్టీ నచ్చినప్పుడు. సో మీరు ఈ డాక్యుమెంట్ తీసుకోవాలి, మీకు అవగాహన ద్వారా చూడండి. లేదు అనుకుంటే మీరు 20 నుంచి 50 లక్షలు ఇన్వెస్ట్ చేద్దామని పోయినప్పుడు 10,000 15,000 పెడితే మంచి అడ్వకేట్ దగ్గర లీగల్ ఒపీనియన్ వచ్చే అవకాశం ఉంది. మీకు తెలియకపోయినా, మీకు అవగాహన లేకపోయినా, మీకు తెలియని అవగాహన ఉన్నప్పటికి కూడా ఒక 15,000 మనకి కాదు, లేదా ఒక 10,000 మనకి కాదు అనుకుంటే మీకు తెలిసినటువంటి లీగల్ ఒపీనియన్ ఇచ్చే అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో ల్యాండ్ అడ్వైజర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే ఆయన క్షుణ్ణంగా పరిశీలించి ఒక 1 వీక్లో రిపోర్ట్ ఇస్తాడు. అప్పుడు ఆ సర్టిఫైడ్తోని మీరు ఆ ల్యాండ్ కొనాలా కొనొద్దా అనేసి డిసైడ్ అయ్యి తీసుకోవచ్చు. 20 లక్షలు ఇన్వెస్ట్ చేసినప్పుడు 10,000 రూపాయలు మనం ఆ అడ్వకేట్ ఇవ్వడం వల్ల నష్టం లేదు. సో ముందు జాగ్రత్తలు ఇవన్నీ. 20 లక్షలు ఇన్వెస్ట్ చేసి నేనేదో మోసపోయినా అనుకోవడం కంటే 10,000 ముందు ఇన్వెస్ట్ చేసి లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టమే లేదు. ఎందుకు 10,000 ఇన్వెస్ట్ చేయమంటున్నానంటే ఏ కంపెనీ కూడా చూస్తూ తప్పుడు ల్యాండ్ అమ్మాలని చూడదు. ఏ కంపెనీ కూడా అమ్మదు. ఎందుకంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ 20 నుంచి 50 లక్షలే, కానీ కంపెనీ అలా 50 కోట్లు 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఉంటుంది. సో వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళ లీగల్ ప్యానెల్తోని ఆల్రెడీ అడ్వైజ్ తీసుకొని ఉంటారు, లీగల్ ఒపీనియన్ ఉండి ఉంటాయి, ఆల్రెడీ అప్రూవ్ హెచ్ఎండి కానీ రేరా కానీ ఇవన్నీ అప్రూవల్కి వెళ్ళి ఉంటారు, హెచ్ఎండిలో ఉంటాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయినప్పటికీ కూడా మీరు మీ తెలిసిన లీగల్ అడ్వైజర్ కానీ వాళ్ళ ద్వారా మీరు అడ్వకేట్ ద్వారా మీరు ఒపీనియన్ తీసుకున్నాకనే పర్చేజ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు. ఫ్రీలాన్స్ ఆఫర్లు కావచ్చు, రకరకాల స్కీమ్స్ కావచ్చు, ఇప్పటికీ చాలామంది మోసపోతూనే ఉన్నారు. సార్ ఒక్కసారి మీకున్న అనుభవం 15 సంవత్సరాలు, ఒక్కసారి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి మోసపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతే, డబ్బు వెనక్కి వస్తుందా? ఎంటైర్ లైఫ్ క్లోజ్ అయిపోతుంది. వెనక్కి రావటం కోర్టులు కేసులు జరగదు. కోర్టు చుట్టూ ఎన్ని సంవత్సరాలు తిరుగుతాం? మన లైఫ్ స్పాన్ ఆఫ్ లైఫ్లో మనం 50 లక్షలు సంపాదించి తీసుకుపోయి ఒక రియల్టర్ దగ్గరికి పెట్టిన తర్వాత ఆడు ఎస్కేప్లో ఉంటాడు. ఒక 1 year 2 years ఎస్కేప్లో ఉంటాడు. ఎప్పుడో దొరికిన తర్వాత దాని కేసులో మూవ్ చేస్తే దానికి ఐపీ వేసుకుంటాడు. తర్వాత ఆ కేసు ఎప్పుడు ఫైనల్ అవ్వాలి, ఆ డబ్బులు మనకి ఎప్పుడు తిరిగి రావాలి? ఈ స్కీమ్స్ ఉంటాయి కదా, చిన్న స్కీమ్స్, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ప్రీ లాంచ్కి వెళ్ళొద్దని చెప్తాను నేను. ప్రీ లాంచ్లో తక్కువ ప్రైస్ వస్తుంది. బట్ ఏంటంటే ప్రీ లాంచ్ ఒక చిన్న ఇష్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐరేజ్ కంపెనీ వచ్చింది మార్కెట్లోకి, కొత్తగా వచ్చింది, మంచి ఆఫీస్ సెటప్ పెట్టారు, ఐరేజ్ అపార్ట్మెంట్ కడుతున్నాం, మంచి ఆఫర్ ప్రైస్ రిలీజ్ చేసేసారు. సో ఉన్న మార్కెట్తో కంపేర్ చేస్తే మంచి ప్రైస్ అనుకొని మనం వెళ్ళి ఇన్వెస్ట్ చేద్దాం ప్రీ లాంచ్లో అని చెప్పి ఒక 1 crore ఇన్వెస్ట్ చేసాం వాళ్ళ దగ్గర. కానీ ఆ ల్యాండ్ లార్డ్కి ఆ కంపెనీకి మధ్యలో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, లేదు ఆ కంపెనీ కంప్లీట్ ల్యాండ్ కొని చేస్తుంది అన్నప్పుడు డిఫరెంట్ సినారియో ఉంటుంది. లేదు ఆ కంపెనీ డెవలప్మెంట్ మోడ్లో తీసుకొని చేస్తున్నప్పుడు డిఫరెంట్ సినారియో ఉంటుంది. ఆ ల్యాండ్ లార్డ్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన 30% ఫ్లాట్లు అంతే, కానీ నేను కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఆయన 10% 5% ఫ్లాట్స్ అయినాయి, కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాడు. ఈలోపు ల్యాండ్ లార్డ్కి బిల్డర్కి మధ్యలో ఏదో ఇష్యూస్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే పేమెంట్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి, టైం బాండ్ ఉంటుంది కాబట్టి. సో అలాంటప్పుడు కట్టినప్పుడు ఏంటంటే ఇద్దరి మధ్యలో ప్యానిక్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఆయన కట్టకపోవడం వల్ల మీరు ప్రెజర్ చేస్తుంటారు, సేమ్ టైం అటు ల్యాండ్ లార్డ్ ప్రెజర్ చేస్తుంటాడు, మధ్యలో బిల్డరు ప్యానిక్ అయిపోతాడు. ఈలోపు ఇది ఎస్కేప్ అవ్వడం ఈజీ రాని ఎస్కేప్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే మంచి
బిల్డర్స్ హైదరాబాద్ మార్కెట్లో ఉన్నారు, డెఫినెట్గా వీళ్ళని నమ్మితే ట్రస్టబుల్గా ఉంటుంది అనుకుంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. అది కూడా మనం ఈ డబ్బులు పోయినా పర్లేదు, ఈ డబ్బులు ఫ్రీ హ్యాండ్ ఉంది అనుకున్నప్పుడు మాత్రం చేయండి. మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ డబ్బులు నా జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బులు అనుకున్నప్పుడు మాత్రం ఫ్రీలాన్స్ పోకండి. ఇంకో 5-10 లక్షలు ఎక్కువైనా కానీ రెడీగా ఉన్నది అప్రూవల్ వచ్చిన కానీ పోయి కొనుక్కోండి. ఎందుకంటే లాస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ మనం 3 కంపెనీలు చేసిన అవే పనులు. ఇన్ని వేల కంపెనీలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ కంపెనీలు వేల వందల్లో వేసుకుందాం మనం హైదరాబాద్. అంటే చిన్నవి పెద్ద అన్ని కలిపితే ఐ థింక్ 15 నుంచి 2000 కంపెనీస్ ఉంటాయండి. అంటే ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ కంపెనీలలో అంటే ఇన్ఫ్రా ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, ప్రమోషన్ కంపెనీ ఉంటుంది, ల్యాండ్స్కేపింగ్ కంపెనీ, చాలా ప్రత్యక్షంగా పరోక్షంగా 7 లక్షల మంది ఇండస్ట్రీ మీద ఒక 5 లక్షల మంది ఉంటారండి. 5 లక్షల మంది ఒక హైదరాబాద్ లోనే రియల్ ఎస్టేట్ మీద 5 లక్షల మంది సరౌండింగ్ వర్క్ చేస్తుంటారు. రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అటు మార్కెటింగ్ వాళ్ళు కానీ వేరే సెక్టర్ వైజ్ కానీ. ఎందుకంటే ఇక్కడ రియల్ ఎస్టేట్లో చాలా పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ అనగానే ఒకటే పోర్ట్ఫోలియో అనుకుంటారు. రియల్ ఎస్టేట్ చాలా పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. ఓపెన్ ఫ్లాట్ మార్కెటింగ్ ఉంటుంది, విల్లా మార్కెటింగ్ ఉంటుంది, అపార్ట్మెంట్స్ ఉంటాయి, కమర్షియల్ స్పేస్ మార్కెటింగ్ ఉంటుంది, రెంటల్ స్పేస్ మార్కెటింగ్ ఉంటుంది, చాలా ఇక్కడ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. 15 సంవత్సరాల నుంచి వచ్చి మీరు అదే పాజిటివ్ మైండ్తో ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగం పైన. ఒకప్పుడు మీరే నెగిటివ్ ఆలోచించి ఈరోజు మీరు 10 మందికి చెప్పే స్థాయికి వచ్చారు. ఏంటి సార్ ఆ సీక్రెట్ ఏంటి? అంటే ఆనెస్ట్గా మనం దీన్ని నమ్మాం. నేను నమ్మిన సిద్ధాంతం అంతే. మనం ఎదగాలనుకున్నాం, ఒక ఎంటర్ప్రీనర్గా ఉండాలనుకున్నాం, మార్కెట్లో ఒకరికి ఆదర్శంగా ఉండాలనుకున్నాం, మనమే ఒక కంపెనీ చేయాలనుకున్నాం. కాబట్టి డెఫినెట్గా దానికోసం లక్ష్యం కోసం పనిచేస్తాను అంతే. ఒక డిజైర్తో ఉండి పనిచేస్తున్నాను కాబట్టి మనం ఎదుగుతూ వచ్చాం. సో దీన్ని కూడా టైంపాస్ చేస్తే ఎప్పట్లానే ఉండేది. ఈ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను ఏం చెప్తానంటే సార్, ఇక్కడ కష్టం ఉంటుంది, సేమ్ టైం లాభం కూడా ఉంటుంది ఇక్కడ. సో ప్రతిదీ కూడా రాగానే ఏది రాదు, నేర్చుకోవాలి. ఇక్కడ కూడా నేర్చుకోవాలి. ఇది కూడా లెర్నింగ్ ప్రాసెస్సే. ఎందుకంటే ఒకేసారి ఏ కస్టమర్ ఎలా ఉంటుందో తెలియదు, ఏ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో తెలియదు. ఆ ప్రాజెక్ట్ గురించి అవగాహన రావాలి, మార్కెట్ గురించి అవగాహన రావాలి, కస్టమర్ పర్సెప్షన్ ఐడియా రావాలి. కస్టమర్ ఓ దగ్గర కొంటుంటే మనం ఓ దగ్గర దాన్ని ఎలా మార్చగలగాలి. ఇదంతా ఏంటంటే ఇదంతా లెర్నింగ్ ప్రాసెస్. మనం ఇదంతా పని చేస్తుంటే వస్తుంది. ఒకరితో ఉండి పని చేస్తుంటేనే నేర్చుకోగలుగుతాం. ఇది రెగ్యులర్గా ఫీల్డ్లో ఉండాలి, రెగ్యులర్గా టచ్లో ఉండాలి, మార్కెట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండాలి. కొత్త ట్రెండ్స్ ఏమొస్తున్నాయి, కొత్త అప్డేట్స్ ఏమొస్తున్నాయి, కొత్త డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి, యాజ్ పర్ సినారియో మార్కెట్ ఏంది, ఇక్కడ ఇన్వెస్ట్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి డెవలపర్ కానీ అక్కడ కొనుక్కున్నటువంటి కస్టమర్ కానీ ఏమి ఇవ్వగలుగుతున్నాం, ఏదైనా కూడా స్ట్రాటజిక్గా ఫిగర్ వైజ్గా చెప్పగలిగితే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. మీ దృష్టిలో కస్టమర్ అంటే ఏంటి? కస్టమర్ ఈజ్ ఆల్వేస్ గాడ్. అంటే బిల్డర్ కూడా గాడే. నేను ఎందుకంటే మంచి ప్రోడక్ట్ని డెవలప్ చేసి నీకు ఇస్తుందంటే బిల్డర్ గాడే. సో ఇక్కడ ఏంటంటే ఇద్దరు బిల్డర్ని కస్టమర్ని బిల్డరు ఇద్దరిని బిలీఫ్తో చేసుకుంటే డెఫినెట్గా. ఈ 15 సంవత్సరాలు రిఫరెన్స్ మార్కెట్ ఎంత చేశారు మీరు? ఏది రిఫరెన్స్ కస్టమర్స్ ఉంటుందండి, రెగ్యులర్గా ఉంటుంది. రిఫరెన్స్ మార్కెట్ మ్యాక్సిమం రిఫరెన్స్ మార్కెట్ ఎక్కువ నడుస్తుంది. మ్యాక్సిమం రిఫరెన్స్ మార్కెట్ ఎక్కువ నడుస్తుంది. మన దగ్గర ఒకసారి ప్రాపర్టీ కొన్నారనుకోండి, మనం ఇచ్చే సర్వీస్ మీద డిపెండ్ అయ్యి రెగ్యులర్గా వాళ్ళు మనకే చెప్తారు. వాళ్ళు వేరే కంపెనీలో ప్రాపర్టీ చూసి కొన్నప్పుడు కూడా మననే సలహా అడుగుతారు. ఆడ కొనొచ్చా కొనకూడదా, ఆ వెంచర్ ఎలా ఉంటుంది, మనం చేయొచ్చా చేయకూడదా, ఇట్లా చాలామంది అడిగే వాళ్ళు ఉంటారు. ఈవెన్ ఫ్లాట్ కొంటున్నప్పుడు కూడా ఆ ఫ్లాట్ కొనొచ్చా, ఏ ఫేసింగ్ కొనుక్కోవడం బాగుంటుంది, ఏ డాక్యుమెంట్ అడగాల వాళ్ళని, ఏం చేయాలని అడిగే కస్టమర్స్ కూడా మన దగ్గర 100 మంది ఉన్నారు. రెగ్యులర్గా ఇవన్నీ జరిగేటువంటి సిచ్యువేషన్. ఫస్ట్ మీరు తీసుకున్న ఫస్ట్ చెక్ ఎంత చెప్తారా అన్న? అంటే నాకు 2.5 lakhs వచ్చిందండి. ఫస్ట్ పెద్ద అమౌంట్ కదా అప్పట్లో, చాలా పెద్ద అమౌంట్. అవునవును, అంటే పెద్ద ప్రాఫిట్ అమ్మాము అప్పుడు. ఏంటంటే చాలా తక్కువ ఉండేది లేండి ఇచ్చే అమౌంట్లో కూడా. అప్పుడు రేట్లు కూడా తక్కువ కదా. సో పెద్ద ప్రాఫిట్ ఇట్లా చేస్తూ వచ్చాము. బట్ ఏంటంటే అప్పుడు ఇదే అందరి మైండ్ సెట్లానే ఉండేది. ఇప్పుడు ఎట్లా అంటే ఇది బ్రోకర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ అనేది ఖాళీగా ఉండే ప్రతివాడు చేసేది రియల్ ఎస్టేటరా అనే పర్సెప్షన్లో ఉన్నారు. ఇప్పటికి కూడా చాలామంది తల్లిదండ్రులు రియల్ ఎస్టేట్ చేస్తున్నారంటే ఒప్పుకోరు. చాలామంది ఒప్పుకోరు. నువ్వు బీటెక్ చదివావు, ఇంజనీరింగ్ చదివావు, సాఫ్ట్వేర్ అవ్వాలి, నువ్వు ఫార్మా చదివావు, నువ్వు ల్యాబ్లో రీసెర్చర్గానే పోవాలి, నువ్వు లా చదివావు, నువ్వు అదే చేయాలి. కానీ ఎవరు ఏ ఎడ్యుకేషన్ చేసినా ఏది చేసినా రియల్ ఎస్టేట్లో అడాప్ట్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ చేయొచ్చు, ఇక్కడ ఎక్స్పర్ట్ అవ్వచ్చు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. యా షూర్. సో మీతో కూర్చుంటే ఇంకా చాలా టైం కూడా పెట్టేటట్టుంది కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో షూర్. సో ప్రైజెస్ సంబంధించి లొకేషన్స్ వైజ్ కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడదాం. Sure. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లక్ష్మణ్. థ్యాంక్ యూ రియల్ బూమ్ ప్రేక్షకులందరికీ. ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఏదైనా సలహాలు సూచనల కోసం నన్ను సంప్రదించాలనుకుంటే నా పేరు రాజేష్ రెడ్డి అండి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ ప్రాపర్టీ గైడర్ అండ్ అనాలిసిస్ట్. మీరు ఏదైనా అడగాలి అనుకుంటే, ఏదైనా సూచన కావాలనుకుంటే, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు, మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయొచ్చు 7650913456. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. నేను అన్ని విధాలా మీకు టచ్లో ఉంటాను. మీకు ఏ టైప్ ఆఫ్ డౌట్ ఉన్నా నన్ను అడగండి, సంప్రదించవచ్చు. ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నా, ఏ టైప్ ఆఫ్ డౌట్ ఉన్నా సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.